ప్రభునందు మిక్కిలి ప్రియమైన దైవజనులారా, సహోదరులారా, ప్రసంగాలతో దేశం మారే పరిస్థితి ఉంటే ఈ పాటికి 1000 సార్లు మారి ఉండాలి దేశం. అది సాధ్యం కావటం లేదు కనుక మోకాళ్ళ కన్నీటి ప్రార్థన విజ్ఞాపన ఉద్యమం చేయాలని, అది కూడా దైవ సేవలో ఉన్నవారే మోకరించాలని, ప్రార్థనలు చేయండి అని చెప్పేవారే ప్రార్థనలు చేయాలని ఓ స్పష్టమైన దైవాజ్ఞను పొందిన కారణంగా దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవునితో మనుషులతో పోరాడి గెలిచే ఇశ్రాయేలును నేను సమకూరుస్తానని విస్పష్టమైన వాగ్దానముతో 2014 ఫిబ్రవరి 14న విజయవాడ పట్టణంలో కేవలం 7గురితో ప్రారంభించబడినటువంటి విజ్ఞాపనోద్యమం ఈనాడు 2 తెలుగు రాష్ట్రాల్లో కనీసం 3000 మంది, గరిష్టంగా 4000 మంది సేవకులుగా ప్రతి నెల కలిసి, ఓ చోట 100, ఓ చోట 50, ఓ చోట 200, 300, ఓ చోట 50 మందే ఇలా కలిసి ప్రార్థనలు చేస్తున్నాం. నెలకి కనీసం 3-4 వేల మంది సేవకులం కలిసి దేశంలో మహారక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశంలో మహారక్షణ కొరకు నిర్ణయ కాలం ఒకటి ఏర్పాటు చేయబడిందని, ఆ గడియలో ఒక విస్ఫోటనం లాంటి కార్యం జరుగుద్దని, ఆ కడవరి ఉజ్జీవాన్ని కల్లారా మనము చూస్తామని నేను నమ్ముతున్నాను. ఎంతమంది ఎక్కిపించారు? నయమాను లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. 7 సార్లు మునగరా అయ్యా అంటే ప్రతిసారి లేచి చూసుకోవటం, ఆడెంక ఎర్రగా చూడటం. ఆడెవడో నేనే. ఇప్పుడు అందరినీ తెగ ఏడిపించేస్తున్నాడు. ఏమవుతుంది? ఏమీ లేదు. మొన్న ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, వారు అనుభవరీత్యా వయసు రీత్యా నాకంటే చాలా పెద్దవారు సేవలో కూడా, దేశాన్ని మార్చో, తెగేడి చేస్తున్నాడు, ఏడిపించేస్తున్నాడు. ఎక్కడ మారుతుంది? ఏడిచి మోడీ గారిని మార్చమని చూద్దాం అని ఛాలెంజ్ చేశాడు. మోడీ గారు ఎంతమంది ప్రార్థన చేసినా మారకూడదని ఈడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యింది అసలు ఎవడీడు? ఈడెవడీడు? సాతాను అంబుల పొదులు ఆయుధమై దేవుని గుండెని చీల్చడానికి బయలుదేరేటువంటి దుష్టుని బాణమైంది. తప్పు కదా? నేను వారికి ఒకటే సవాలు పంపించాను. అయితే ప్రార్థన వ్యర్థమే కనుక ఇది మొదలుకొని మీరు ప్రార్థన చేయటం మానేయండి, ఎన్నాళ్ళు ఉండగలవు ప్రార్థన చేయమని అడిగాను. మరి అటు కుదరదు. మరి నువ్వు చేస్తున్నావుగా ప్రార్థన, నువ్వు ప్రార్థన చేసి మరొకరిని చేయొద్దంటావు ఏమిటయ్యా? ఏమిటి విపరీతం? అని చేత ఏమి మాట్లాడుతున్నాము అని ఒంటి మీద సోయి లేకుండా మాట్లాడుతున్న పెద్దవారందరికీ ఆరోగ్యం కలగాలని, మతీ స్థిమితను మరలా పొందుకోవాలని, సలక్షణంగా సుభిక్షంగా 10 కాలాలు హాయిగా బతికి దేవుని సేవ చేయాలని, ఈ దుష్టుని ట్రాప్లో పడకుండా పెద్ద పెద్దలు కాపాడబడాలని మీరంతా ప్రార్థించాలని కోరుతున్నా. నీ ఉద్యోగం అవ్వలేదేగా? అదే పనిమంతా వెంట కూర్చో. నా మాటలన్నీ మీకు అర్థమైనవి అంటారా? మాట్లాడతలేదేంటి? అదే లేదు తప్ప ఇంకేం రాదా? పిడికి బియ్యానికి ఒకే మంత్రం కాదు, మంచిగా ఏకీపించాలి. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో పెట్టబడిన బంగారు పండు వంటిది అన్నారు. అర్థమైందా? సమయోచితంగా, సందర్భానుసారంగా, సందర్భ శుద్ధి కలిగి, శ్రవణపేయంగా చక్కని మాటలు మాట్లాడాలి. దేవుని కృపలో ఈ పరిసర ప్రాంతాల్లో విస్తారమైనటువంటి సేవకులను, ఎక్కడదా స్వరం? మారు మనస్సు పొందకుండా చేరారు పరలోకము. అర్జెంటుగా పొందండి. సెల్ ఫోన్లు మోగకూడదు, స్విచ్ ఆఫ్ చేయటమో, ఫ్లైట్ మోడ్లో పెట్టడమో, మొత్తానికి ఆ దరిద్రం లేకుండా చూసుకోండి. బిడ్డలారా, ఈ ప్రాంతములలో ఈ మధ్య కాలంలోనే తమ్ముడు యోబు యొక్క బాధ్యతాయుత సమకూర్పులో, ప్రయాసలో వారికి కొంతమంది సేవకులు భారముతో సహకరిస్తున్న కారణంగా క్రమంగా పలు చోట్ల అనేక మంది దైవజనులు కలిసి ప్రార్థనలు చేయగలిగిన ఈ భారము కనిపిస్తూ ఉండడం చాలా సంతోషకరం. ఓ 10 రోజుల వ్యవధిలోనే మరలా ఈ ప్రాంతంలోనే
గంగూరు ఐఎఫ్జే పరిధిలోనే మరోసారి ప్రార్థనలో కూడుకోవడం చాలా సంతోషకరం. నిజానికి ఈ ఐఎఫ్జే జూలై మాసంలో వారు జరిగించాలని సామ్యూల్ గారు కోరారు, కానీ జూలై మాసంలో బయటకు వచ్చే పరిస్థితులు లేనందున ఈ నెలాఖరులోనే మళ్ళీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నదని చెబితే వారు స్వల్ప వ్యవధిలోనే సంపూర్ణంగా సిద్ధపడి ప్రార్థనలతో, ఉపవాసములతో, భారముతో ఈ కార్యాలు చేపట్టారని తెలిసి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను. ప్రభు మిమ్మును దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రానున్న దినాలలో ఇలాంటి చిన్న చిన్న మందిరాల్లో ఐఎఫ్జేలు జరగడం కష్టమే. ఇప్పటికే ఇందులో దశమభాగం ఉన్నారు, 90% బయట ఉన్నారు. కాబట్టి విశాల ప్రాంగణాలే కావాలి. కళ్యాణ మండపాలు, పెద్ద పెద్ద మందిరాలు లేకపోతే ప్రశాంతంగా టెంట్లు వేసుకొని కూర్చుంటమే, ఇబ్బంది ఏమి లేదు. కానీ మందిరంలో వారు మోకరించాలి, బయట వారు ఖచ్చితంగా కుర్చీలో కూర్చోవాలన్న రూలు ఉండకూడదు. వాళ్ళు వచ్చింది ప్రార్థన చేయడానికే, మేము వచ్చింది ప్రార్థన చేయడానికి, మేము మటుకు మోకాళ్ళు, వాళ్ళు మట్టుకు కుర్చీలు అంటే ప్రార్థనలు జరుగుతున్నంతసేపు అయినా మోకరించాలి, ఆ తర్వాత హాయిగా కూర్చోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మన కుర్చీలు నిషేధం కాదు, కుర్చీ మీద మోకాలేయడం కుదరదు. కాబట్టి ప్రార్థన చేసినంత చక్కగా ఈ పక్క గంటేసి చేస్తే బాగుండేది, గంటలేదు, దర్జా కూర్చొనే ఉన్నారు. పెద్ద వయసు వారు, బలహీనలు అయితే వారికి సర్వహక్కులు ఉన్నాయి, కానీ మంచి ఆరోగ్యవంతులు కూడా హాయిగా కూర్చొని కాళ్ళు ఒప్పుకుంటూ కూర్చున్నారు. కనుక ఈ అన్యాయాలు అరికట్టబడాలి, అందరూ ప్రార్థనలు చేయాలి. ఏం అంటలేదేంటి మీరు? రైట్. ఐఎఫ్జేలో విజ్ఞాపనోద్యమంలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ద్వారా సేవకులను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, రేపుతూ ఉన్న కారణంగా వందలాది మంది సేవకులు తమ జీవితమును కట్టుకుంటూ, సేవను కాపాడుకుంటూ ముందుకెళ్ళగలుగుతున్నారు. ఐఎఫ్జే పరిచర్యల వలనే, ఐఎఫ్జేలో బోధించబడుతున్న వాక్య పరిచర్య వలనే మేము మరలా సేవలో నిలబడ్డాము, సేవలో ప్రోత్సహించబడుతున్నాం, సవాలు చేయబడుతున్నాం, వాడబడుతున్నాం అని చెబుతున్న సాక్ష్యములు కొన్ని వందల కొద్ది మంది దైవజనుల సాక్ష్యాలు మన విజయవాడ, గుంటూరు, ఈ పరిసర ప్రాంతంలోనే ఉన్నాయి. కనుక ఇంతమంది దైవజనులకు దీవెనకరముగా ఉన్నందునే వాక్య పరిచయకు ఒక అరగంటన్న సమయం కేటాయించబడుతుంది. కానీ నిజానికి మన దర్శనం అయితే 3 గంటలైనా ప్రార్థనలు చేయాలనేదే. మీరు అందరూ రాకపోయినా 9 నుంచి మోకాలు 7 చెవులు ఎడుతూనే ఉన్నాం. అంచేత కొద్దిసేపు దేవుని వాక్యమును కూడా ధ్యానించవలసిన అవసరం ఏర్పడిందని మనవి చేసుకుంటూ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సంఖ్యాకాండము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదివి పెట్టాలని కోరుతున్నాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో లొంగిపోతున్న అల్పదాస్తును అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీతిగల నీ మాట తేటగా వినిపించి మహిమ పొందగలరని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాము తండ్రి. అందరూ ఒక మంచి స్తోత్రం చెప్తారండి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ వినండి. ఇక బైబిల్లో తలకాయలు పెట్టుకోకుండా, ఒడిలో తలకాయలు దాచుకోకుండా చక్కగా తలలు పైకెత్తి వినండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం విమోచించబడి అరణ్య ప్రయాణమును చేస్తూ దాదాపు వాగ్దాన దేశానికి చేరువలోకి వచ్చారు. ఈ వాగ్దాన దేశపు చేరువలోకి వచ్చిన తరువాత వారికి తెలిసిన సమాచారం ఏమిటంటే, మనకు వాగ్దానము చేయబడిన, నిజానికి మనదే అయిన ఆ కనాను దేశంలో ఇప్పటికే 7 జాతుల వారు స్థిరపడిపోయారని, కనీసం 400 సంవత్సరాలుగా వారు అక్కడ పాతుకుపోయారని, ఇప్పటికీ ఆ దేశము ఈ 7 జాతుల వారి చేత ఆక్రమింపబడి ఉందని తెలిసింది. అరే, ఎంత ఉత్సాహంగా బయలుదేరామే, ఇంత ప్రయాసతో యాత్ర చేశామే,
ఎడారిలో నడిచాము, బాకా లోయలు జలమయముగా మార్చాము, ఇంత ప్రయాసపడి సముద్రాలు దాటి వాగ్దాన దేశానికి చేరువవుతున్న వేళ అది ఖాళీగా లేదని, 7 జాతుల వారు చెదరి ఉన్నారని, స్థిరపడిపోయారని, వాళ్ళేమో కదిలేలా లేరని, ఇప్పుడు వాగ్దాన దేశం స్వాధీనం చేసుకోవడం కాస్త కష్టమేనని అనిపించింది. అప్పుడు ప్రభు అన్నారు, మీరు విన్న సమాచారం నిజమే, కాకపోతే దానిలో మిమ్మల్ని చేర్చి, దానిలో మిమ్మల్ని చేర్చి దానిని మీకు ఇచ్చుటకు దేవునికి శక్తి చాలును అని చెప్పారు. దానిలో మిమ్మల్ని చేర్చి దానిని మీకు ఇచ్చుటకు దేవునికి శక్తి చాలును అని చెప్పిన మాట బాగుంది, కానీ ఎలా, ఏమిటి ఆ రూట్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, విధానం ఏమిటి అని వారు అడిగితే, మీరు ఒక యుద్ధము చేయాల్సి ఉంటుంది అన్నాడు. మీరు బాగా వింటే, ఐగుప్తును వదిలి వాగ్దాన దేశాన్ని ప్రయాణం చేసిన తొలి గడియల్లో సముద్రం అడ్డొచ్చినప్పుడు వెనకాల ఐగుప్తు సైర్వ సైన్యము తరుముతూ వచ్చినప్పుడు మీరు ఏమీ యుద్ధం చేయక్కర్లేదు, ఊరక నిలబడి చూడండి, యెహోవా గొప్ప రక్షణ ఇస్తానన్నాడు. ఆయన యుద్ధం చేశాడు, వాళ్ళందరూ చంపేశాడు, క్షేమంగా బయట తీసుకొచ్చాడు. అమాలేకీయులు వచ్చినప్పుడు కూడా మీరు యుద్ధం చెయ్యాలి కానీ పెద్ద కష్టం అక్కర్లేదు, పైన ఒక ఆయన చేతులు ఎత్తాడు మీకోసం, ఆటోమేటిక్ కొట్టుకు చేస్తాడు అన్నాడు. అది కూడా కొంత సులువుగానే అనిపించింది. ఇంకాస్త ముందుకు వచ్చాక ఎరుకు అడ్డం వచ్చింది, స్తుతి కేకలు వేస్తూ చుట్టూ తిరగండి పడిపోతుంది అన్నాడు. ఈసారికి యోర్దాన్ వచ్చింది, మందస్తమము యాజకులను వెంబడించండి సరిపోతుంది, మీరు ఒడ్డుకెక్కేస్తారన్నాడు. ఇలా ప్రతిసారి కాస్త సులభంగానే బయటపడ్డారు, కానీ ఈసారి కాస్త కఠినంగా ఉంది. నా మాటలు వినండి, ఇప్పటికీ కనాను దేశము అక్కడ పాతుకుపోయిన 7 జాతుల వారిది కాదు. వీళ్ళు కరువు వచ్చి ఐగుప్తుకు వలస వెళ్ళిపోయినందున, అది ఖాళీ అయిపోయినందున మెల్లిగా అందులో సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యారు కాబట్టి ఇంటి పన్ను కట్టాడు, కరెంటు బిల్లు ఆడి పేరు మీద ఉంది, ఆడు మెల్లిగా నాది అంటున్నాడు. 400 సంవత్సరాలు ఉన్న తర్వాత మర్యాదగా రాగానే అవును మీదే మాది కాదని వెళ్ళిపోతాడు. అలాగే నీళ్ళు వదిలేస్తారా? మా తాతగారు చెప్పాడు నాకు, ఇదే ఈ మూల మీద యాప్ చెట్టు ఉంటుందంట, అంటే అవి పనికి వస్తాయా? ఓ క్రమబద్ధమైన న్యాయబద్ధమైన పోరాటం చేయాలి. ఆ పోరాట విధానాలు చెప్పిన పుస్తకమే సంఖ్యాకాండం. అన్ని పేర్లు ఉంటాయి, లెక్కలు ఉంటాయి, జనాభా లెక్కలు అని చెప్పేసి చాలామంది దాన్ని దూకేస్తారు, దాటేస్తారు. ఎందుకంటే నేను కూడా చాలా కాలం దాన్ని దాటేశాను కనుక చెప్తున్నాను. మీకు సంఖ్యాకాండం అసలు చదివేవాడిని కదా, నాకు ఇష్టం ఉండేది కదా. హల్దీ కల్దీ మల్దీ బిల్దీ ఏంటో పేర్లు ఎవరిదో అవుతాడు, ఎన్ని చిరాకు వచ్చేది విషయం కదా. యేసుప్రభు పేరు ఒప్పుకోకపోతే లాస్, కానీ ఈడెవడి పేరు చెప్పకపోతే లాస్ ఏముందని అసలు చదివేవాడిని కదా. మా మమ్మీ ఏమో నన్ను కొట్టి, రే సంఖ్యాకాండం చదివావా అంటే చదివాను అమ్మ, 4 పేర్లు చెప్పడం, నువ్వు చదవలేదు దొంగ 2 బీకే చదువురండి, ఎట్టగట్ట మాయ చేసి మళ్ళీ దాగేసి అవతల పుస్తకం చదివిన సంఖ్య నాకు ఇష్టం లేదు. చాలా చోట్ల ఈ సాక్ష్యం చెప్పాను నేను, మళ్ళీ చెప్తున్నాను కొత్త వారి కోసం. చివరికి ఒక రోజున పాత నిబంధన కొట్టివేయబడిందని అదంతా సింపవతలు పడేసి కొత్త నిబంధన మాత్రం జోబులు పెట్టి తిరిగి ఒకన్న దగ్గరికి వచ్చాడు. ఆడు నీకింకా ముసుగు నిలిచి ఉన్నది, పాత నిబంధనలు ఏమన్నా మేము కొత్త నిబంధనలోకి వచ్చామని చెలరేగిపోతున్నాడు. ఈనాడికి చెబుతారు, రే చూడగలిగిన నేత్రములు ఉంటే పాత నిబంధనలో ప్రతి పేజీలో యేసు ప్రభు నీకు కనబడతాడన్నా, 10 పేజీలో కనబడతాడు నీకు అన్నాడు. ఆ కనబడతాడన్నాను, అంటే సంఖ్యాకాండంలో కూడా చూపెడతావా అన్నాడు. మరి ఈడికెట్ట తెలుసు మన మ్యాటర్, ఈడేదో ప్రవక్తలాగా ఉన్నాడు ఈడు. ఇప్పుడు తగ్గితే పరువు పోయిందని సంఖ్యాకాండంలో కూడా చూపెడతా ప్రతి పేజీలో అన్నంటే మన సౌండ్, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి అమ్మ ఇటు చూపిస్తాడని వెళ్ళిపోయాడు. దేవుడి దయ వల్ల మెట్టుకు ప్రమాదం తప్పింది, ఆడు వెళ్ళిపోయాడు. కానీ ఆడు వెళ్ళిపోయాక నాకు టెన్షన్ పట్టుకుంది, నిజమే ఇప్పుడు సంఖ్యాకాండంలో చూపించమని అని ఉంటే నా పరిత్యమవును. ఆడు వెళ్ళిపోవటం, వండుకున్న కూడు కూడా బయటపడేసి 3 రోజులు ఉపవాసంలో కూర్చున్నా. ఇప్పుడు దాకా సంఖ్యాకాండం మమ్మీ ఎన్నిసార్లు కొట్టినా చదవలేదు బాబా, తప్పైపోయింది, చదువుతాను ఇప్పుడు. కానీ దాని నిండా పేర్లే ఉన్నాయి, మ్యాటర్ ఏమి లేదు, నాకు అర్థం అవ్వాలి. ఇది 3 రోజుల్లో 3 సార్లు చదివేసాను సంఖ్యాకాండం సంపూర్ణంగా. ప్రార్థన చేసుకోవడం చదివేస్తాం, ప్రార్థన చేసుకో ఇదే పనేక. 3 రోజుల్లో 3 సార్లు వరుసగా చదివి ముగించాను సంఖ్యాకాండాన్ని. ప్రతిసారి నాకు అర్థమైన కొత్త విషయాన్ని పాయింట్ నోట్స్లో రాయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత సమ్మరీ చేశాను. తేలిన ఫలితార్థం ఏంటంటే ఆ 3 రోజుల్లో
ఒక్క సంఖ్యాకాండం నుంచే క్రైస్తవ ప్రపంచాన్ని ఎంతో బలపరిచిన, వందలాది ఆత్మలకు బాప్తిస్మం ఇవ్వగలిగిన 52 ప్రసంగాలు ప్రభు నాకు ఇచ్చాడు. తేలిన ఫలితార్థం ఏమిటనగా, సంఖ్యాకాండం అనగా విమోచించబడిన ప్రజలు వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్నట్టుకు అడ్డుగా వ్యతిరేకముగా స్థిరపడిపోయిన శత్రువులను పెళ్లగించి వెళ్ళగొట్టి ఆ దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు దేవుని ప్రజలు చేయవలసిన ఆత్మ సంబంధమైన యుద్ధము, పోరాటము, క్రమాలు, విధానాలే సంఖ్యాకాండం. అంతటి విలువైంది చదవకుండా చేశాడు సైతాన్ గాడు. మొత్తానికి దేవుడు ఒక గడిలో కనులు తెరిచాడు, చదివాను, ధ్యానించాను. ఆ 52 ప్రసంగాల్లో ఒకటి ఇప్పుడు చెప్తాను, మీకు ప్రశాంతంగా వినండి. సంఖ్యాకాండం అంతా చెప్పడానికి జీవితం ఇప్పుడాడు సరిపోద్ది. ఒక పాట అర్థమవుతున్న వాళ్ళు, వింటున్నవారు, ఏకీభిస్తున్నవారు, సిద్ధపడుతున్నవారు స్తోత్రం అనొచ్చు. ఎప్పటికప్పటికి అప్లికేషన్ ఏం బెటరో. అవునంటో ఆమెనంటో స్తోత్రం అంటే వెనకాల పడి రావాలిగా. నన్ను ఒక్కను తెలిసి మీరు ఆగి కూర్చున్నారేంటి? రావాలండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక యుద్ధం చేయడం అనివార్యం, యుద్ధం చెయ్యాలి, తప్పదు. మూమెంట్ అలాగొచ్చింది. చలో అనగా అందరూ బయలుదేరిపోతున్నారు. అప్పుడు మోషే అన్నాడు, ఇది దేవుని యుద్ధం రా, ఇందులో బయలుదేరేది యెహోవా సేన అనండి. బైబిల్ గ్రంథములో దేవుడికి ఎన్నో పేర్లు ఇవ్వబడ్డాయి. అన్ని పేర్లలో, బిరుదులలో అత్యధిక సార్లు చెప్పబడిన పేరే సైన్యములకు అధిపతిగా యెహోవా. మీరు సైలెంట్గా ఉండిపోకండి, చాలా దుర్మార్గమైన లక్షణం అంతే. మీకు తెలీదు, పొరపాటున రేపు పొద్దున పరలోకం వెళ్తే అసలు మూమెంట్ లేదు ఏందిరా నాయన. యూత్ రేపొద్దున పరలోకం వెళ్తే అక్కడ స్తోత్రాలు చెప్పాలా వద్దా? సంవత్సరానికి 1-2 చెప్తావు, తీరుబడి చేసుకున్నాడు కూర్చొని నాన్ స్టాప్గా అదే పని అక్కడ. చెప్పరే మరి అయ్యలార్లో వినండి, అది యెహోవా సేన అనండి గట్టిగా. భారత ఆర్మీలో చేరాలంటేనే శరీరము, ఎత్తు, పొడవు, కొలతలు, దూకుళ్ళు, పరుగుళ్ళు బోర్డు చచ్చినాయి. పిల్లగాళ్ళు బోర్డు మంది చచ్చిపోతున్నారు. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆర్మీలో పనిచేద్దామని. తీసుకుంటారా? అన్నిటికన్నా ఫస్ట్ టెస్టే పరిగెడతాం, అందులోనే సెట్ అవుతాం మంది. మేము జీవితంలో చాలా సాధించింది. పక్కల ముందు పరిగెత్తాల, ఎగరాల, దూకాల, మొయ్యాల. 4 మామూలు తగ్గులేవి లేవు, చాలా ఉన్నాయి కష్టాలు. అదంతా ఆశామాజీ వ్యవహారం ఏం కాదండోయ్. కాబట్టి నేను మీకు మనవి చేస్తున్న విషయం ఏమిటంటే, యెహోవా సేనలో బయలుదేరాలంటే అనండి, ఎంపిక ప్రక్రియ ఉంటుందా ఉండదా? అర్హతలు ఉంటాయా ఉండవా? అదేగా చెప్పేది. ఇప్పుడు మీలో యెహోవా సేనగా బయలుదేరువాడిని చెప్పాడు. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి వారిని పక్కన పెట్టండి రా అన్నాడు. 12 గోత్రాలలో సుమారు 30 లక్షల జనములో 20 సంవత్సరాలు మొదలుకొని పైప్రాయం కలిగిన వారిని పక్కన పెట్టండి అన్నాడు. ఫస్ట్ అర్హత, శ్రద్ధగా వినండి, వయస్సు వచ్చిన వారు అనండి. పిల్లకాయలు పనిచేయరు. ఏమండోయ్, మీలో యెహోవా సేనగా బయలుదేరాలి, నేను యేసు రాజు సైన్యములో ఒక సైనికుడిగా ఉండాలనే కసి, ఆశ, కోరిక, అప్లై చేసుకునే ఉత్సాహం నీకుంటే ఫస్ట్ పాయింట్, నీకు తగిన వయసు. మాట్లాడరే, ఆ పదం మర్చిపోయి నేను ఆగలా, మీరు చెప్తారని, చెప్పాలని, ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండాలని. ఇది 1 మ్యాన్ షో కాదు, ఏకపాత్రమైనగా అన్ని నేనే చెప్పేసుకొని కూర్చోవడానికి. అప్పుడు ఆ తర్వాత ఇదేంటిది? మనందరం ఉన్నాగా, మీరు ఏకీపించాలిగా, ఏదో చెప్పాలిగా, మాట్లాడాలిగా. అంటే ఆడంటే ఇంకొకడు ఉంటాడు, ఉండాలిగా. ఊరక చెప్పే బుర్రకథకి అంత బ్యాచ్ ఉంటే దేవుని వాక్యానికి అవును అంటే ఆమెనంటూ ఎవడు ఉండదా? మరి ఏమండి, మొత్తమే మెల్లిగా వచ్చారు, మళ్ళీ సైలెంట్గా ఉంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక యెహోవా సేనగా బయలుదేరడానికి ఎంపిక జరుగుతున్నది. అప్లై చేసుకోండి. కొరగాలు వేసి రక్తం వేసి చేయి. ఆర్మీ సెలక్షన్ నోటిఫికేషన్ పడితే కొరకలు ఆడిపోతాయి రోడ్లన్నీ. ఏడాడు దక్కున్న కూరగాయలు మొత్తం బయటకు వచ్చేస్తారు కదా.
ఆ భాగ్యం వేరా, గౌరవం వేరండి. ఆర్మీ జవాన్ వస్తారండి, ఏంటంటే గౌరవం. టోల్గేట్లు గీల్గేట్లు క్యాన్సిల్ చేసినట్టు కార్డు చూపిస్తే తెయ్యి. నువ్వే కొట్టుకాడికి వెళ్ళు, ఆ లెక్క వేరు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళు, ఆ లెక్క వేరు. చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఆ మర్యాద వేరు. నువ్వేమి కొను, వస్తువులు కాదు భూమి కొన్నా, ఆ రేటు వేరు. నువ్వు 5 ఏళ్ళు చేయి, 10 ఏళ్ళు చేయి, మిలిటరీలో చేసావంటే జాతి నిన్ను గౌరవించాల్సిందే, ఆ స్థాయి వేరండి. అలాగే దేశంలో ఉన్న పౌరులందరికీ హక్కులు ఉంటాయి, మిలిటరీ వాళ్ళకి ప్రివిలేజెస్ ఉంటాయి. పట్టుకోండి, అర్థమవుతుందా? పౌరులందరికీ హక్కులు ఉంటాయి, మిలిటరీ వారికి మాత్రమే అదనపు భాగ్యాలు ఉంటాయి. క్రైస్తవులందరికీ వాగ్దానాలు, ఆశీర్వాదాలు ఉంటాయి. యెహోవా సేనగా బయలుదేరిన వాడికి ప్రత్యేకమైన కృప ఉంటుంది. ఆ రేంజ్ వేరు, ఆడి రేటు వేరు, ఆడి లెక్క వేరు. అసలు ఆడి కార్డు చూపించవచ్చు, మర్యాద వేరు. అర్థమైన ఎవడైనా పౌరుల్లో ఒకటిగా ఉండిపోకుండా, నాకు ఇంత వయసు వచ్చాక నేను సర్వసాధారణ పౌరులు ఎందుకు మిగిలిపోవాలి, రేషన్ బియ్యం బ్యాచ్లు ఎందుకు ఉండిపోవాలి, నేను దేశమునకు సేవ చేసే ఒక సైనికుడిగా ఉండాలని కసి బయలుదేరిపోతాయి. కనుక యెహోవా సేనగా బయలుదేరాలంటే మొదటి అర్హత ఏమిటట? వయస్సు రావాలి. అనండి, పిల్లకాకులు పనిచేయరు, పిల్లకాయలు పనిచేయరు. మెచ్యూరిటీ రావాలి, ఇంప్రూవ్మెంట్ ఉండాలి. గ్రోన్ అప్ చిల్డ్రన్ ఆర్ ఎక్స్పెక్టెడ్, నాట్ కిడ్స్ అండ్ ఆల్. లెక్కలోనే కొన్ని. ఇప్పుడు మీరు పిల్లకాయలు అంటే శారీరకమైన వయసా కాదుగా. అట్లయితే యేసుప్రభు 30 సంవత్సరాల వయసులోనే 70 సంవత్సరాల ధర్మశాస్త్రకులు పట్టుకొని మీరు పిల్లకాయలు అన్నాడు. వాళ్ళకి ఇగో సట్ అయిపోయి బీపీ వచ్చేసింది ఒకడికి. దాన్నే సేవకులను దూషించరా అన్నారు. దేవునికి స్తోత్రం. నీకు అర్థమైందా? ఈయనేమో 30, ఆయనకేమో 70. మరి ఏమనాలి? నేను పిల్లను ఊర్దితని కానీ మీరు నాట్యమాడ రైత్రి అని పిలుపులాటలాడుకొని పిల్లకెళ్తే మిమ్మల్ని పాల్చాలి. మిమ్మల్ని దేంతో పాల్చాలి ఇంకా అన్నాడు. 70 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిన ధర్మశాస్త్రోపదేశకులను, ప్రధాన యాజకుల వంటి వారిని పట్టుకొని యేసుప్రభు వారు వాడిన బాట. ఇంకా చెప్పాలంటే యేసుప్రభు వాడిన భాషలో దశింభం కూడా వాడే ధైర్యం దమ్ము కూడా లేదులే మాకు. ధర్మశాస్త్రోపదేశకులు పట్టుకొని యేసుప్రభు ఏమన్నాడండి? అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా, అయ్యో అనకుండా అయ్యా అని వాళ్ళు ఎప్పుడు పిలవలేదండి. అయ్యో, అయ్యాలకు సెట్ అవ్వదు, అయ్యో అంటూ మొదలుపెట్టి సున్నముకుటిన సమాధులారా, ఏమంటే ముష్కరులారా, అంధులైన మార్గదర్శకులారా, పాత్రను బయట శుభ్రపరిచి లోపట దోపుతూ అసలు వదిలేసేవారులారా, దోమను వడియగట్టి ఒంటిని మింగివేయవర్లారా. అంత పెద్ద పెద్ద పదాలు వాడే దమ్ము ధైర్యం మనకు లేదులే, ఒప్పుకుంటున్నానుగా, అంత మ్యాటర్ లేదు. యేసు ప్రభు వారు సేవకుల విషయమై మాట్లాడిన భాషలో 10% నేను ఇంకా వాళ్ళ అయ్యా వాడే ధైర్యం కూడా నాకు లేదు. దానికే బెంబేలేసిపోతున్నారు. ప్రభు వారందరినీ కాపాడునుగాక. హల్లెలూయా. అయ్యలారా, అక్కడ ఏమంటున్నాడు? వయస్సు ప్రధానమా విషయం ప్రధానమా చెప్పండి మీరు. శరీరానికి ఎంత వయసు వచ్చిందో ముఖ్యం కాదు నాయన. 70 ఏళ్ళు వచ్చినాయి, ఒక్కొక్కడు ఉపకారం ఏముంది? పెద్ద వయసు వారే మాకు తలబండిపోయింది అన్నారు వాళ్ళు వచ్చి. యేసుప్రభు అన్నాడు మీరు పిల్లకాయలు అన్నాడు. ధర్మశాస్త్రములో అనింద్యుడిగా బ్రతికి, మత విషయములో ఆసక్తి కలిగి, యూదా మతమును కాపాడుటకు ఏకైక దిక్కుగా వారి చేత భావించబడి, చంపుటకు అధికారికమైన అనుమతులు పొంది, దేవుని సంఘమును బహుగా హింసించిన అనుభవము కలిగినటువంటి ఒక పెద్ద ఆయన ప్రభువులోకి వచ్చాక, సేవలోకి వచ్చాక, ఆత్మను పొందాక, కృపలోకి వచ్చాక, వాడబడుతున్నాక అన్నాడు నేను నిన్నటిదాకా పిల్లకాయ వాళ్ళే ప్రవర్తించాను, ఇప్పుడే పెద్దనైనా అన్నాడు. అతనికి కిలోమీటర్ ఘన చరిత్ర ఉందండి. గమాలియేలు పాదములతో వేదాంత విద్య నేర్చాడు. ధర్మశాస్త్రములో అనింద్యుడు. ఆసక్తి విషయములో మతములో అతనికి ఆసక్తి కలిగిన వాడు. గోత్రానికి సంబంధించి బెన్యామీనుడు.
పౌరసత్వానికి సంబంధించి రోమా ప్రభుత్వ పౌరసత్వం కలిగినాడు. మామూలుడు కాదు, చాలా పెద్ద మనిషి. ఇన్ని అర్హతలు కలిగిన, ఇన్ని అనుమతులు పొందిన పెద్దోడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు దాకా పిల్లకాయ వలే ప్రవర్తించాను, ఇది ఎక్కడో పాతాళంలో ఉంది. అందుకే చెప్పగానే ముందు తీసి చూసుకోవాలా. అది మరి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి పిల్లకాయలు పనిచేయరంట. ఎవరు కావాలి? మాట్లాడతలేదు మీరు. కనుక ధర్మశాస్త్రంలో అంటే ఎంటీహెచ్లు బీటీహెచ్లు ఇంత చేసిన తర్వాత ఇంకా పిల్లకాయని అన్నాడు ఆయన. ఏమండోయ్, యోధామతో నెత్తిన పెట్టుకున్న పెద్దోడిని ఇప్పుడు అంటున్నాడు నేను పిల్లకాయని అని. కాబట్టి వయస్సు వచ్చుట అంటే ఏమిటి? ఎందులో రావాలి, ఎక్కడ రావాలి అనేది మనం ఆలోచించాల్సిన ఒక మంచి మాట. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చినట్లుగా నేను 2 మాటలు చెప్తాను. ఒకటి 2:11 నిర్గమాకాండ. మోషే పెద్దవాడైనప్పుడు తన ప్రజల భారమును చూశాను. పెద్దోడరే, పెద్దోడు ఏం చేయాలంట? పెద్దోడు ఏం చేయాలి? కంప్యూటర్ చూడవలెనా? కారు చూడవలెనా? బంగళాలు చూడవలెనా? పెద్దవాడు తన ప్రజల భారమును చూడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ చెప్పాలి హల్లెలూయా. మోషే పెద్దవాడైనప్పుడు నిజానికి అతను ఎవరు? ఐగుప్తు యొక్క కుమార్తె రాకుమారుడిగా పెంచబడుతున్నాడు. అప్పటికే సకల శాస్త్రాల పావిని సంపాదించేశాడు. యుద్ధ శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, సాధారణ పరిపాలన విభాగము, ఇలాంటి విషయాల మీద ఒక పట్టు వచ్చేసింది మనోడికి. రథాలు ఉన్నాయి, బోయేవారు ఉన్నారు, పల్లకీలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. రాజ్యపు వైభోగాన్ని నలుదిక్కిలా తిరిగి వస్తే అతడి మనస్సు ఎక్కడ పడిందంటే తన ప్రజలు పడుతున్న బాధల మీద పడింది. ఈ ఐగుప్తు, ఈ సుఖం, ఈ పోగ విధి నాది కాదు. నా ప్రజల వారు, నా ప్రజలు నశించిపోతున్నారు, బానిసత్తులు మగ్గిపోతున్నారు. దేవుడు నన్ను విమోచకుడిగా పుట్టించాడు. ఏ విధము చేతన వయసు వచ్చింది కనుక నేను ఇప్పుడు యువరాజుగా లోకమును ఆస్వాదించాలి, అధికారమును ఎంజాయ్ చేయాలి అనుకోకుండా నేను ఇప్పుడు పెద్దవన్నయ్యను గనక నా ప్రజల్ని ఎలాగైనా విమోచించాలి అనుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు తన ప్రజల రక్షణ లేదా విమోచన బాధ్యతను, భారాన్ని భుజానికి ఎత్తుకున్నాడు. దాన్నే పెద్దరికం అంటారు. ఏమంటారు? పెద్దోడయ్యాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఏమండి, ఆడపిల్లలకైతే ఓనీళ్ళు, మగపిల్లలకైతే పంచెలు కట్టాల. ఇది మనకు తెలిసిన సబ్జెక్టు. దానికి పెద్ద ఫంక్షన్, ఫ్లెక్సీ, అడావుడి, గొడవ, గోత్రం, మంచి ఏ మాత్రం సిగ్గుపడకుండా మంచి కింగ్ అంగులు అండలు తిని వచ్చేస్తుంటాడు. ఎక్కడికి వెళ్ళేవారంటే మా ఊరిరా ఒక అమ్మాయి పుష్పవతి, నీకు సిగ్గట్లేదురా? అసలు దానికి ఎవరు వెళ్తారు? నువ్వు ఎందుకు వెళ్ళావు? ఎవరు వెళ్ళారు దానికి? ఫ్యామిలీ తిని వస్తున్నారు. ఏం కూటమరు అది? అసలు కొంచెం నా పిలిచివాళ్ళు లేకపోతే వెళ్ళి తింటాక నీకన్నా బుద్ధి ఉంది అసలు? దానికో కార్డా, దానికో బ్యానరా, దానికో చాటింపా? అసలు ప్రోగ్రాం ఎవరు పెడతారు తెలుసా? ఎవరిని పిలుతారు తెలుసా? ఎందుకు పిలుతారు తెలుసా? తలక కొట్టుకొని సావాలి. బుర్ర బుద్ధి లేదు ఒకటి కూడా. ఊరకు ఆడవాళ్ళకి చేస్తున్నారని ఈ మధ్య మోకాలకు వచ్చింది పేరేమన్నా. మావాడికి పంచెలు కట్టిస్తున్నాం అందరు రండి. ఎందుకంటే వచ్చి ఒక 50 జతల బట్టలు ఎందుకు పోవాలని. అంటే ఇదంతా అమాయకమేం కాదు, తెలివి. 4 రింగులు వస్తాయి, ఉంచుకుంటే మంచిదేగా. సరే నువ్వు వచ్చి నాడు కొనమని ఏడిపిస్తున్నాడు. 5-6 వచ్చీలు వస్తాయి, నచ్చింది పెట్టుకోరని మిగతా 4 నేను తగిలించుకోవచ్చు. మరి ఏందిరా ఈ ఫార్ములా? మోషే పెద్దవాడైనప్పుడు దేన్ని బట్టి పెద్దవాడయ్యాడు తెలుసా? ఎప్పుడైతే ఆత్మల భారం వచ్చిందో అప్పుడు పెద్దవాడైనట్టు లెక్క. అప్పుడు దాకా పిల్లకాయే. నశించిపోతున్న ఆత్మల పట్ల ఒక భారం వచ్చి నేను ఏదో ఒకటి చేయాలి, వారిని కాపాడుకోవాలి, రక్షించుకోవాలనే భారం ఎప్పుడైతే వచ్చిందో అది వీడికి ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చినట్టు లెక్క. కనుక పెద్దవాడయ్యాడు, పిల్లకాయ కాదు, వయసు వచ్చింది అనటానికి మొదటి గుర్తు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం. తన స్వజనుల పట్ల భారం వస్తే వాడికి మెచ్యూరిటీ వచ్చినట్టు లెక్క. అవునను, ఆమెనను, స్తోత్రమను.
ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఫార్ములా ఇదే. శరీర సంబంధమైన దరిద్రం ఇక్కడ ఏమీ లేదు. ఆత్మ సంబంధమైన అవగాహన, భారం అదే ముచ్చట. రెండవ అర్హత కూడా చెప్తారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఏమన్నోయ్ అమ్మలారా, అయ్యలారా, భక్తులారా, లోపటి వారు వెలుపటి వారు అందరూ నన్ను చూస్తున్నారా? వినండి వినండి వినండి. ఇంకా పేజీ దొరకలేదు ఒకటికి. దేవునికి స్తోత్రం. అయిపోయింది కోటం, చివరికి వచ్చేసింది. ఇంటికి వెళ్ళి ఇంటికి చదువుకుంటారు ఫస్ట్. యూత్ అని ఆది కాండము, నిర్గమాకాండము, ప్రకటన గ్రంథము అలాగే చదువుకోండి. 66 పేర్లైనా వరుసలో కంటదా చెప్పకపోతే సండే స్కూల్ పిల్లలకి రేవెట్టేస్తాం మేము. సండే స్కూల్ పిల్లలు మొత్తం వరుసగా తప్పు లేకుండా చెప్పాలి. ఆది కాండము, లేవియా కాండము, అంతేనా? మరి అది అయ్యో తండ్రి. సరే, విషయానికి వద్దాం. వయస్సు వచ్చిన వారు అనండి. మేలు కీడులను వివేచింపగలిగిన సామర్థ్యము కలిగిన వారై సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉంటారు. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు ఉన్నాయా మనకి? తడివి చూసుకో మహానుభావ, దేవునికి స్తోత్రం. కాకెత్తుకుపోయిందా? ఉన్నాయా? మరి అది జ్ఞానేంద్రియములు అంటే ఏమిటి చెప్పండి? నన్ను అలా చూస్తున్నారే, అదే ఫస్ట్. కన్ను, ముక్కు, చెవి, నాలుక అనాలి కరెక్ట్గా చెప్పాలంటే. చర్మం, మీకు అర్థమవుతుందా? సరిగ్గా పట్టుకోండి. పంచభూతాలకి సంబంధించినటువంటి సరైన యాంటిన్నాలు పంచేంద్రియాలే. జ్ఞానేంద్రియాలు 90. అదేనా? 5. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే, వయస్సు వచ్చిన వారు ఎవరు అంటే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు అన్నాడు. స్తోత్రం చెప్పండి. జ్ఞానేంద్రియాలు అందరికీ ఉంటాయి లేవో, అవి సాధకం చేయబడ్డాయా లేదన్నది పాయింట్ ఇక్కడ. అభ్యాసము చేత అంటే ఎక్సర్సైజ్ చేత. మావాడు కండలు కరిగించేసాడు ఎక్సర్సైజ్ చేసేసి. గట్టిగా గాలొత్తి ఇప్పుడు బండి మీద తీసుకెళ్తామంటే మాకు ధైర్యం లేదు, దగ్గర పోతే రేపు సాగు ఎందుకు వచ్చిందని. ఈ అభ్యాసం అట ఎక్కడ ఉండాలట? జ్ఞానేంద్రియాల మీద పెట్టాలంట. కండల మీద పెట్టాడు, అదనపు కొవ్వు మీద పెట్టాడు, కరిగించి అవతల పడేశాడు. యేసు రక్తవేజ నాకు లొంగందేమీ లేదని చూపించాడు. వయస్సు వచ్చిన వారు దేని మీద పెట్టాలట? జ్ఞానేంద్రియాలకు ఎక్సర్సైజ్. అదేండి అసలు క్రైస్తవ జీవితం అంటే. ఏమండి, అందరం గుడికి వెళ్ళిపోతా చోనామని అర్థం. లాస్ట్లోనేమో ఓ దేవా పంపించవోయ్, మళ్ళీ అదొకటి ప్రార్థించదు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. ఎన్ని సండే స్కూల్ ఎప్పుడు కడతా పట్టేసి నీ చచ్చిపోయిందాక అయ్యే. చాలా సంఘాలలో ప్రభువారిని కనికరించునుగాక, సంఘ పెద్దలకి వాక్య పట్టణం ఇస్తానికి బైబిల్ ఉన్నది అసలు. మరి సంఘ పెద్దలు, ప్రెసిడెంట్ గారు మరియు లేదా సెక్రటరీ లేదా ట్రెజరీ ఇప్పుడు వాక్య పట్టణం చేద్దంటే ఆడు దర్జాగా లేచి కలతోడు తుడుచుకొని వచ్చేస్తుంటాడు. పాస్టర్ గారే బైబిల్ తీసి రెఫరెన్స్ తీసి ఇస్తాడు ఆయనకి. నీకు జీతం ఇచ్చేది ఎందుకు అన్నాడు చూస్తాడు ఆయనకిడు. పాపం గసగసలాడితే ఈయన తీసి ఇస్తాడు. ఎందుకని? ఆ చేతిలో బైబిల్ ఉన్నా చెప్పిన రెఫరెన్స్ తీసే కెపాసిటీ అడిగి ఉండదు. నహూముకి అమ్మకోక మధ్యలో ఎవరు ఉన్నాడు అడిగి తెల్లదాడికి. అసలు ఆ సొంతం రెఫరెన్స్ తీసేపాటికి ఆరాధన అయిపోద్దండి. కుదరదు. పరువు కాపాడుకోవడానికి అయ్యారు రెఫరెన్స్ తీసేసి అయ్యా చూడండి అంటే అని తీసుకొని 100 బూతులతో చదివి జాగ్రత్తగా అప్పగించి వెళ్తాడు. పడి చెప్తున్నాను మీకు ఇవన్నీ. నేను చాలా చోట్ల అంటే ఈ వాక్యం చదవలేరు, అసలు తీయటమే రాదు, పుస్తకం ఎక్కడ దొరకదు. రెఫరెన్స్ చెప్పగానే ఫస్ట్ మొత్తం తిప్పేసి ఫస్ట్ పేజీ చేస్తాడు పేజీ నెంబర్ కోసం.
ఇంతమందిని చూశాను నేను చెప్తున్నాను మీకు. మేము ఎలా చదివాం తెలుసా బైబిల్ని? 66 పుస్తకాల పేర్లు వరుసగా, తర్వాత ప్రతి పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, చివరికి ప్రతి పుస్తకంలో ఉన్న అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఏముందో, రెండో అధ్యాయంలో ఏముందో సహా. అంత దొంగ బాపత కాదు చదువుకోవటం అంటే. శ్రద్ధగా, భక్తిగా, బుద్ధిగా, అదే పనిగా. స్తోత్రం. ఆది కాండం మొదటి చేసి కాదు 2వ అధ్యాయంలో, తోట చేసిన 3వ అధ్యాయంలో, మరి 4వ అధ్యాయంలో కయ్యను. ఇలాగా 50 చెప్పాలా, 66 పుస్తకాలు చెప్పాలా? ఏం తమాషా? స్తోత్రం. అయ్య బాబా, ఇప్పుడు కొంప తీసుకుని అడిగేస్తాడేంటి? అడగను. అలాంటి ప్రమాదాలు ఏమీ లేవు, రావు. మీరు హాయిగా ఉండండి. బైబిల్ క్విజ్ కానీ పెడితే దేవుని కృపలో క్విజ్ మాస్టర్కే ప్రైజులు వచ్చేది. ఎందుకే పెడతలేదు నేను? మీరందరూ ఓపికండి చెప్పండి. రేపు ఆగస్టు 15కి ప్రత్యేకమైన కోట పెడతాను విజయవాడలో. పాస్టర్లకే బైబిల్ క్విజ్ మీరు రాస్తానని చెప్పండి, నేను సిద్ధపడతాను. ఒక షరతు, 10,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తా, ఫస్ట్ ప్రైజ్. కానీ 50 కంటే తక్కువ వస్తే వాళ్ళు 20,000 కట్టాల. మరి పాస్టర్ గారికి 100కి 50 కూడా రాబోతే ఎట్టండి? పిల్లగాళ్ళేమో 100% కొడతాను, 90 వచ్చినా యారా 10 ఎందుకు తగ్గి నేను కొడతావు పట్టుకుని ఇంటికాడ ట్యూషన్ పెట్టాను కదరా అంటున్నావు. ఒక్క సంవత్సరం 6 పుస్తకాలు చదువు, నీ 20 సంవత్సరాలకు ఒక పుస్తకం చదువుతున్నావు, నీకు 50 రావు మార్కులు. నీకన్నాడు చాలా బెటర్ కదా నీ కొడుకు. ఒక సంవత్సరానికి 6 పుస్తకాలు చదివే నీ పిల్లలు 90% మార్కులు తెచ్చుకున్నారు. 20 సంవత్సరాలకు ఒకే పుస్తకం చదువుతున్నావు, నీకు 50 మార్కులు వస్తలేదు. పిల్లగాల ముందు పెట్టి మీ పరువు తీసేస్తాను ఆ రోజున. మరి తల్లిదండ్రులు వర్తిల్లాలి. హల్లెలూయా. ఏదో నా బాధ వల్లకైనా కోపం వచ్చాను ఇంటికి వెళ్ళిపోయి చదువుతారని నాకు అంతకన్నా ఏముంది సార్. ఒకవేళ నిజంగా ఆగస్టు 15కి రిటర్న్ ఎగ్జామ్ పెట్టమంటే ఐఎమ్ రెడీ. కేవలం దైవజనులకు మాత్రమే. ఎంసెట్ పెట్టినంత పకడ్బందీగా పెడతా. విశాఖపట్నంలో పెట్టాను, 14 సెంటర్స్లో పెట్టిన ఎగ్జామ్ ఒకే రోజును. ఇన్విజిలేటర్స్ని పెట్టి ఒక రేంజ్లో పకడ్బందీ పెట్టి, ఆ క్షణంలో ఆ గడియలో తప్ప పేపర్ ఓపెన్ అవ్వకుండా చేసి బేబచ్చంగా చేసాం, వేసి రక్తం వేసి. విజయవాడలో కూడా చేయగలం, పెద్ద విశేషం కదా. మీకు ఆసక్తి నిజంగా రాసే ఉద్యమం ఉంటే చెప్పండి. నిర్ణీత మంది సభ్యులు, నిర్ణీతమైన రుసుము కట్టి, నిర్ణీతమైన మార్కులు రాకపోతే అపరాధ రుసుము కట్టి, ఇవన్నీ ఒప్పందాలు అయితే ఐఎమ్ రెడీ. కసీర్ రోషం ఉంటే చూడండి. దేవుడు మనందరినీ ఆశీర్వదించి మీ ద్వారా నన్ను దీవించునుగాక. ఆమెనంటానికి మనసు ఒప్పలేదు మహాభక్తులారా. ఏమిటండి క్రీస్తు ప్రేమ తగ్గిపోతుంది ఏమిటి? నేను దీవించబడితే తప్ప? అదొక మహానేరమా, పాపమా? అది కూడా మీ ద్వారా దీవించబడటం ఏమన్నా ఘోరమా? ఐఎస్ఐ ఉగ్రవాదుల స్థాయి పాపమా అది? మరి ఆమె చెప్తాక నోరు రాలేదే మహాభక్తులకి? అయినను నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను. ప్రియులారా, ఇంద్రియాలకు ఏమవ్వాలి చెప్పండి? సాధన. ఇంద్రియాల నెంబర్ 1 సర్వేంద్రియానవనయనం. నేను మార్చాను, సర్వేంద్రియానవనయనం ప్రమాదం అని మార్చాను. కన్నే డేంజరు. ఇదొక్కటి మారితే మొత్తం సెట్ అయింది. అసలు సమస్య ఎక్కడ వచ్చింది? రోడ్డు వెళ్తున్నాను కదా, అయిపోయింది. కూటం నాశనం అక్కడే. ఆడు చూడకూడంది, చూడరాని దృశ్యం కనులగాల్చిన. ఓకే చూసావు, నువ్వు కావాలని చూడలా, అప్రయత్నం కంట్లో పడింది. అప్పుడు ఏ సురక్ష చేయవు, వదిలేయాలిగా. దాన్ని ఇంటి దాకా తీసుకొచ్చి ఎవరు లేవు అక్కడ కూర్చొని, ఎవడాడు? ఆకాను. చూచి తిని, తెచ్చి తిని, దాచి తిని. అప్పుడు యెహోషువ అన్నాడు, అయితే చచ్చితివి అన్నాడు. నువ్వు చూడకూడదు, చూసావు, ఇంటి దాకా తెచ్చావు, దాన్ని మళ్ళీ జ్ఞాపకం దాచిపెట్టావు. అందుకని ఇప్పుడు నువ్వు చూడరాని దృశ్యములు ఎప్పుడైనా మన ప్రయత్నం లేకుండా కళ్ళల్లో పడతాయి, సహజం అవి. ఈ లోకం అలాంటిది. అలాంటి ఏర్పాటు చేసి పెట్టింది లోకం. నువ్వు ఇష్టం లేకపోయినా వద్దన్నా నీ కంట్లో పడేలాగా సకల ప్రయత్నాలు చేస్తాడా దుర్మార్గుడు. అసలు నేను చూడలేదని చెప్తే అంత పెద్ద సత్యం కాదు.
నీ ప్రయత్నం లేకుండా కంట్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని తోలవు కదా, సకల పాపాలు కళ్ళలో పడతాయి కదా. అందుకని నేను అమ్మో అని కళ్ళు మూసుకొని తోలితే కనుక చూడాల్సి వస్తుంది, దాని ఇంటి దాకా తేయకూడదు, అక్కడే వదిలేసేయాలి. యేసు రక్తం కిందకు వచ్చేయాలి, కడకబడిపోవాలి. అనుదిన శుద్ధీకరణ పరిశుద్ధులకు కూడా అవసరం. అందుకే మరి నేను ఒకసారి కడగబడ్డాక మళ్ళీ ఎందుకంటే నువ్వు కడిగిన ఆ సొక్క మీద పోసేస్తాడు మురికాడు వచ్చి. గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుక్కోవాలండి. ఎవరు మాట్లాడటం లేదే? సాధకము చేయబడ్డ జ్ఞానం నేను మొదటగా అనుకున్నాం. కన్నుకి ఏమి సాధనం ఉండాలి? సింపుల్ చెప్తాను మీకు. కొండ మీద ఎలీషా ఆయన శిష్యుడు ఉన్నారు అనండి. ఇద్దరు ఉన్నారుగా, చుట్టూ రథాలు గుర్రాలు వేసుకొచ్చేసారుగా శత్రువులు. మనోడు అప్పుడు మెలకు వచ్చి పైకి లేచి చూశాడుగా, కొండ చుట్టూ శత్రువులు ఉన్నారు. అయ్యో ఏలండి వాడో మనం చచ్చిపోతే మన కేకలు పెట్టాడు. ఏలియా చిరునవ్వు నవ్వి, ప్రభువా చూచునట్లు వీని కన్నులు తెరుమన్నాడు. చూసే చెప్తున్నాం ఇక్కడ, ఆ కన్నులు కాదురా. ఎలీషా ప్రార్థన చేయగా దేవుడు అతని కన్నులు, ఆహా ఎంత భాగ్యం. అప్పుడు అన్నాడు, మళ్ళీ మార్చాడు పాట. ఆ శత్రువులకి వీళ్ళకి మధ్యలో అగ్ని రథాలు గుర్రాలు దేవుడు పెట్టాడట. ఆ విషయాలు ఇతను ముందుగా ఎలీషా ప్రార్థన చేసిన తర్వాత, అంతకుముందు బాహ్య నేత్రాలు మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు మనోనేత్రములు వెలిగినందున ఏమైంది? మహదైశ్వర్యము కలిగినందున. ఆ కన్ను తెరవబడితే దానికి మించిన ఐశ్వర్యం లేదు. ఆమేన్. నువ్వు ఆత్మలో చూడగలిగితే, ఆత్మనేత్రం తెరవబడగలిగితే, బాహ్యనేత్రం కాక అంతఃనేత్రం తెరవబడితే, వెలుచూపు కాక అంతరంగములోకి చూడగలిగితే దానికి మించిన సంపద ఏమిటి సార్? అసలు ఏమనుకోబాకండి, మీ కృష్ణా గుంటూరు జిల్లాలో దర్శనాలు ఎక్కువ వస్తాయి. అసలు మిగతా ప్రపంచంలో మొత్తం మీద మీకు వచ్చిన ఎవరికి రావు. అసలు కళ్ళు మూసుకుంటే దర్శనం. నన్ను ఆగిరి పిల్లలు పద్దాక పోతాను నేను. అక్కడ ఒక సహోదరు ఉంది, ప్రార్థన చేయమని చేశాను. అయ్యా దేవుడు నీకేం చూపించాను? నాకేం చూపించదమ్మా. అబద్ధవాడు బాగలే, నీకేదో చూపించే ఉంటాడు చెప్పన్న. నాకేం చూపించలేదమ్మా అంటే, నమ్మదే? నీకు చూపించడా? నాకేం చూపిస్తున్నాడు దేవుడు. నీకు దండం పెడతానమ్మా, నాకు అసలు చూపించుకో, ఏదోడు చూపించాడు, నమ్మతో నేను చెప్పలేనమ్మా అంటే, నువ్వు నాకు చెప్పాకు, నీకు చూపించే ఉంటాడు. కానీ ఒక వాక్యం చూపించాడమ్మా అన్నాను. ఏంటయ్యా అంది. దర్శనంలో నిరర్ధకములగును అనే వాక్యం చూపించాడు. ఎటు చూపించాడంటే మరి లేదా అంటే ఉందిగా. అసలు నా సేవ అంతా దర్శనం మీదే కడతాను అంది. మరి పోతుందని చెప్పాడు వేసుకోమంటే అర్థమైనోడికి అర్థమైనంత దేవునికి స్తోత్రం. ఏమన్నా బోధపడుతుందంటారా? నా బాధ ఏంటంటే వీళ్ళకి దేవుడు ఏమి సిద్ధపరిచాడో అగ్నిరథాలు గుర్రాలు ఏర్పాట్లు అవి కనపడవు. ఏం కనపడుతున్నాయి? శత్రు రథాలు గుర్రాలు. నీకు ఏది కనపడిపోయినా బాగుండే, నాగలాగా ప్రాణం ప్రశాంతంగా ఉండేది. వీడికి దేవుడు ఏర్పాటు చేసిన అగ్నిరథాలు కనపడవు. కానీ అయ్యో వెళ్ళినవాడు అయిపోయావయ్యా, చచ్చిపోయావు ఆయన అన్నాడు. లేదు నువ్వు ప్రార్థన చేసుకుని నీకు అమ్మాయి కూడా నీకేం తెలుసు, వచ్చేసారు రౌండ్ వేసేసారు అంటే, వీడి కళ్ళు తెరివయ్యా అన్నాడు. నీ శత్రువు ఎంత బలమైన వాడైనా, వాడు ఎన్ని ఆయుధాలతో వచ్చినా, ఎంతగా చుట్టూ ముట్టడి దెబ్బ వేసినా, ఎంత ప్రయత్నం చేసినా, నీ దేవుడు నీ కొరకు చేసిన ఏర్పాటును చూడగలిగేది నీకు టెన్షన్ ఉండదు, దిగులు ఉండదు, భయం ఉండదు, దజ్జాగా ఉంటావు నువ్వు. అసలు నీ దేవుడు నీ కొరకు చేసిన ఏర్పాటు నీకు తెలియదు కాబట్టి బీపీలు పెంచేసుకుని చచ్చిపోతున్నావు. బీపీ పెరిగిపోతున్నావు అన్న మాట కూడా చెప్తాను. మనం సాక్ష్యం చెప్పాను ఆల్రెడీ. మీకు అయినా కొత్త భక్తులు ఉంటారు చెప్తున్నాను. నేను ఇంటి దగ్గర రోడ్డు పక్కన నుంచుని ఒకటి వచ్చి కారు వచ్చి గుద్దేశాడు. నేను ఎగిరి కింద పడ్డాను. ఆంజీ స్పీడ్లో కొట్టాడు కారు మీద. మొత్తాన్ని దెబ్బలు తగిలి ఇరగలేదు, కానీ బాగానే దెబ్బలు తగిలినాయి. క్రాప్ చేయించుకొని వస్తున్నా, ఈ రకంగా వెళ్తాడు కట్లు కట్టేసి, నన్ను స్నానం కూడా చేయొద్దంటాడని. ఆ రక్తాలతోనే ఆడొచ్చి కాళ్ళ మీద పడిపోయి అందరాన్ని మూసేసారు జాగ్రత్త తీసుకొచ్చి. అది నాదే పొరపాటు, నాదే తప్పు, నేను అన్నీ కట్టుకుంటాను, నేను చేసుకుంటాను, అసలు ఎంత అని ఇచ్చుకుంటాను అన్నాడు. అది నెత్తిమిచ్చి చేసి వెళ్ళిపోన్నాను. నువ్వు అన్నట్టు వదిలిపెడతావు అన్నాడు మా వాడు. ఒకటి పొరా నీ పాపంలో నేను నేసులో పట్టుకుని ఎప్పుడో పోతూ వదిలేశాడు ఆయన. ఏదో మాట్లాడ బాని, అయ్యా మీరేమో రూపాయి నష్టపరిహారం ఇవ్వక్కర్లా, వైద్యం కూడా చేయించక్కర్లా, వెళ్ళిపోండి, కనీసం బండి అన్న బాగు చేద్దాం, ఎలా ఎక్కడి నుంచి పాత్ర పంపించాను. ఇంట్లోకి వచ్చి శుభ్రంగా తలస్నానం చేసి
ఫ్రెష్గా బట్టలు వేసుకుని అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను. ఎందుకని ఈ రకంగా ఆడి దగ్గరికి వెళ్తే దుమ్ము ధూళి రక్తం ఈ తల వెంట్రుకలు అది స్నానం చేయనప్పుడు అన్ని కట్లేసేస్తాడు, ఎక్కడ పడితే పిచ్చ పిచ్చ దెబ్బలు తగిలేసినాయి. వెళ్ళా స్నానం చేస్తుంటే మండిపోయి మామూలుగా కాదేక, అయినా సరే ఏ రక్తమే చేయం. శుభ్రంగా స్నానం చేసి ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొని హాయిగా వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళి, సార్ దెబ్బలు తగిలి. ఎవరికే అన్నాడు డాక్టర్. నాకే అంటే మనకు యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలిన వాళ్ళకు లేదు కదా, స్నానం చేసి వచ్చాం కదా. అప్పుడు చూపిస్తే నర్స్ అన్నాడు. పెట్టేసి ఏంటి బీబీ, నేను అన్నాను నాకు ఫస్ట్ ఎయిడ్ చేయండి సార్ చాలు, కట్లు కట్టండి, కొంచెం ఓ టీటీ చేసేయండి వెళ్ళిపోతాను అని అన్నాను. మళ్ళీ చూడుతున్నాడు, నాకు బీపీ ఉండదు సార్, నార్మలే ఉంటుంది, టైం వేస్ట్, నేను పోవాలా ఇంకో ఊరు. నర్స్ అంటే నన్ను కదలకుండా కూర్చోబెట్టని. ఆ పిల్లంతా దాని పేనం ఎంత నాకు నన్ను అప్పగించాడు. సరే వచ్చి ఆ పిల్ల నమ్మకంగా భయభయంగా యాక్ట్ చేసుకుంటే ఆ పిల్లని జరగమని ఈడే వచ్చాడు, చేతకు పెట్టాడు, చూశాడు, ఖచ్చితంగా 180 120 పద్ధతిగా ఉంది. సుట్టేసి వెళ్ళిపోతాడు. హలో సార్ అన్నాను. ఎంత ఉంది అన్నాను. నార్మలే ఉంది అన్నాడు. చెప్పాను కదా అన్నాను. నేను చూడాలి కదా మరి అన్నాడు. సీరియస్గా వచ్చి దెబ్బలు తగిలినప్పుడు సహజంగా బీపీ ఫ్లక్చుయేట్ అవుతుంది, సహజం అది చూడాలి అని చెప్పంటే నేను అన్నాను, సార్ నేను దేవుని సేవకుని, అందరికి వచ్చినట్టుగా కష్టాలు దెబ్బలు ప్రమాదాలు మాకు కూడా వస్తాయి, కానీ అందరికి వచ్చిన భయము ఆందోళన మాకు రాదు సార్, మేము ప్రశాంతంగా ఉంటాం, ఎంతకన్నా బాగా దెబ్బలు తగిలిన నేను కూల్గానే ఉంటాను సార్, అందుకనే బీపీ ఫ్లక్చుయేట్ అవుతుందని చెప్పా. కష్టాలు మాకు కూడా వస్తాయి, ఆందోళన మాత్రమే రాదు. లేకపోతే చావచిత్త కొట్టి జైల్లోకి తీసుకెళ్ళి బొండ్లు బిగించి సంఖ్యలు ఎత్తి కూర్చొని పాటలు పాడతాడండి పౌలు గారు. మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వాడు కీర్తన పడవలు. కొత్తగా వచ్చిన కుర్రాడు కదా పౌలు గారు, ఈ సబ్జెక్ట్ అపోస్తులు నేర్పారు. సంతోషంగా ఉంటే పాటలు పాడాలి, బాధ వస్తే ప్రార్థన చేసుకోవాలి ఇవన్నీ చెప్పారు మనోడికి. ఓకే అని చర్చకొచ్చాడు. ఈ లోపు సాక్ష్యం చెప్పాడు, చెత్తకొడిచారు, అందులో వేసేస్తే పాటలు పాడుతున్నాడు, హ్యాపీ. క్రీస్తుని హింసించిన నేను క్రీస్తు కొరకు హింసించబడుతున్నాను అనే సంతోషం వచ్చింది ఆయనకి. స్తుతి పాటలే పాడేదా ప్రభు యేసునే వేడేదా పాడుతున్నాడు అక్కడ కూర్చొని. నేను మీకు తెలియజేయ సమాచారం ఏమనగా, ఏమీ కనపడపోయినా బాగుండు. ఒక్కొక్కడికి నల్ల కనపడుతుంది, నేడు ఒకడికి పావు కనపడుతుంది, ఒకడికి అప్పుడు చెప్పాడు, అన్నీ రాత్రులు నాకు వెనకాల నల్లగా కనపడుతుంది, ఏం లేదురా నేను నేడే అది, నువ్వు దాని గురించి పెద్ద దిగులెట్టుకోక పనికి మాలి అని చెప్పి ప్రాణం తయారయ్యారు. ఏమి లేదా, నీకు అసలు ఏది కనపడిపోయినా బాగుండురా, దేవుడు ఏర్పాటు చేసిన మట్టికే కనపడదు. అది సైతాన్ని మొత్తం కనపడతాయి. ఓ పాము కనపడుతుంటుంది, రాత్రి లేదు మీదకి వచ్చి గోర్ల మీద పడిపోయినట్టు కనపడుతుంటుంది, ప్రార్థనకి వెళ్తాను కుక్క ఎంట పడిన కనపడుతుంది, ఇవన్నీ కనపడతాయి. నీ కొరకు దేవుడు ఏమి ఏర్పాటు చేశాడో చూడగలిగిన ఒక ఆత్మ నేత్రం నీకుంటే ఎంత అద్భుతమైన సేవ అండి. నీ కన్ను తెరవబడాలి, మనోనేత్రములు వెలిగించబడాలి. దేవుని ఆత్మ కార్యములను చూడగలిగే ఆత్మనేత్రం నీకు ఉండాలి. అది అభ్యాసం అంటే. అర్థమైందా? ఆత్మలో చూచుట రావాలి అనండి. సింపుల్గా చెప్తాను. చాలా ప్రాంతాలకి సేవకి వెళ్తుంటాం కదా, కొన్ని ఏరియాలోకి వెళ్ళగానే అక్కడ వాతావరణం చాలా డ్రైగా ఉంటుంది, అసలు ఏమి తేడాగా ఉంటుంది. మా వివాహమైన కొత్తలో పాస్టర్కి, అమ్మా ఇక్కడ పరిస్థితి అంత బాగాలేదు, చాలా డ్రైగా ఉంది, కాసేపు ప్రార్థనలో కూర్చోండి. డ్రైగా ఉందా? మీరు ఇప్పుడే కొద్ది వచ్చారు, మీకు ఎలా తెలిసిందని? ఇప్పుడు నీకు అవసరమా? ప్రార్థన చేయి. ఏంటో డ్రైగా ఉంది. పాప నమ్మకంగా ప్రార్థన చేసేది. దేవుడు ఏదో కార్యం చేశాడు, కూటమి అయిపోయింది, ఇంటికి వచ్చి, అవునండి డ్రైగా ఉందన్నారు కదా, నాకు అలా కనిపించలేదే. మరి నీకు ఎలా కనిపించింది? ఏమీ అనిపించలేదు. అది నీ అదృష్టం, హాయిగుండు, నీకు టెన్షన్ లేదు. కొంతకాలం అయిన తర్వాత అలాగే సేవలో తిప్పుతూ ఉంటే ఒక మీటింగ్ తీసుకెళ్తే గ్రౌండ్లో దగ్గర అండి ఇక్కడ అంతా చాలా డ్రైగా ఉందండి. ఏంటిది? ఏంటి నిజం? నాకు అలా అనిపిస్తుందండి. అది ఇప్పుడు ఈ పాకానికి వచ్చావు నువ్వు.
ఇప్పుడు ఫోన్లో ప్రార్థన చేయమంటే నా ప్రాంతంలో పరిస్థితులు చెప్పేస్తుంది. ఆత్మలో మెల్లిమెల్లిగా ఏమవుతుంది? ఎదుగుతుంది మనిషి. మీకు అర్థమైందా? ఆత్మలో చూచుట అనండి. యెరోబాము భార్య, లోనికి రమ్ము, కఠినమైన మాటలు చెప్పుటకు నాకు సెలవాయెను అన్నాడా లేదా? మొత్తం వేషం మార్చి మేకప్ చేసుకొస్తే ఆడొచ్చే రంగులు పూసిన కానించి మొత్తం టీవీలో చూసినట్టు సూత్రం ఇంటికాడ కూర్చొని అయ్యారు. మొత్తం కొత్త మనిషి రూపంతో వస్తే యెరోబాము భార్య లోనికి, అయ్యి బాబోయ్ తెలిసిపోయిందా? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియం నీ కన్నుకు అభ్యాసం ఉండాలి. ఆమేనండి. నీ ప్రాక్టీస్ ఉండాలి, చూడగలగాలి, ఆత్మలో చూడగలగాలి. ఇంకా కొన్ని తమాషాలు చెప్తాను మీకు. యోహాను సువార్త 4వ అధ్యాయం చదవక్కర్లేదు అబ్బా. రే 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 కోతలకు ఎంతకాలం ఉంది కన్నాడు యేసు ప్రభు. 4 మాసాలు పడుతున్నారు వీళ్ళు. దేని చూసి? పక్కన పొలాలు చూసి. ఆయన అడిగింది కూడా చూపించే. ఇప్పుడే చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి, ఇంకో 4 మాసాలు పడుతున్నారు. ఇప్పుడే పంట తెల్లబారి కోత సిద్ధంగా ఉందన్నాడు. నువ్వు మరీ విడ్డూరంగా మాట్లాడతావు, ఇంకా 4 నెలలు పట్టుద్ది, అప్పుడే కోత కట్టొచ్చిందే అన్నారు వీళ్ళు. కోత సిద్ధంగా ఉంది, వచ్చేసింది అన్నాడు ఆయన. తేడా ఎక్కడుంది తెలుసా? పొలములో ఉన్న గోధుమ చేలను చూసి వాళ్ళు చెప్పారు, పొలము గట్ల మీద బడి వస్తున్న సమరయ పట్టణస్తులను చూసి యేసు ప్రభు చెప్పాడు, కోత సిద్ధంగా ఉందని అన్నాడు యేసు ప్రభు. ఈ వెళ్ళి సాక్ష్యం చెప్పి ఊరూరు తీసుకొచ్చేస్తుంది కదా, పంట రెడీ, కోత రెడీ అన్నాడు యేసు ప్రభు. అబ్బాయి ఇంకా 3 నెలలు పడుతుంది అన్నాడు. పొలములో గోధుమ చేలు చూసి శిష్యులు మాట్లాడుతున్నారు, పొలం గట్ల మీద పడి వస్తున్నటువంటి సమరయ ప్రజలను చూసి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంత తేడా ఉంది సార్! వెలుచూపు, ఇది ఆత్మచూపు. ఏముండాలి? సాధన. ఆత్మలో చూడడానికి ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. నన్ను అక్కడ అడిగాడు, మంచి చాలా చాలా కొంచెం తెక్కలు కొన్నవాడినేమో తీసి పెడతాను, అని ఏదో జోకేసి తెగొడతాను. ఆడు జెన్యూన్ ఉన్నాడు. అన్నయ్య, ఇక్కడ కూర్చున్న వ్యక్తుల్లో ఒక ఆమె ఎర్ర చీర కట్టుకుని ఉంది, ఆమె చాలా దుఃఖంలో శ్రమ ఉన్నట్టు ఆమె కనబడుతుందా అని చెప్పాడు నా దగ్గరికి వచ్చి. వాడు జెన్యూన్కి అన్నట్టు, తేడా కాదు, నాకు తెలిసాడు. వాడి దగ్గర తీసుకుని, వెరీ గుడ్ నాన్న, కరెక్టే, ఇంకొంచెం సేపు ప్రార్థన చేయి, ఆ ముఖం కూడా నీకు తేటగా కనపడుద్ది అన్నాను. అన్నయ్య అవునని ఇక్కడే ఉన్నాను, ఇంక చేయరా ప్రార్థన, పేరు కూడా తెలుసుద్ది నీకన్నా చెప్పేశాడు. మైక్ ఇచ్చాను చెప్పరా అని చెప్తే ఏడ్చుకుంటూ పరిగెత్తుకొచ్చింది. ఇప్పుడు ఎందుకు చెప్పాను తెలుసా మీకు? ఇంతసేపు ఉండకుండా ఇక్కడ సహోదరులు ఎవరో ఒక ఎర్ర చీర కూడా శ్రమలో ఉందని చెప్తారు వీళ్ళు, వెంటనే అక్కడ దెబ్బతింటుంది. దేవుడు ఇంత చూపించడు, క్లియర్ చూపిస్తాడు. వీడు కనబడగానే రోడ్డు ఎక్కేస్తాడు. సమస్యది. ఇంకాసేపు ప్రార్థన చేస్తే గొడవ గోత్రం మొత్తం తెలిసేది నీకు. క్లారిటీ ఇస్తాడు దేవుడు, అట్లా సగం చేయడు ఆయన. మీకు అర్థమైందా? నీకు కొంచెం సేపు కనిపెట్టే ఓపిక నీకు లేక మేము చేసే పని అదే. వాడికి ఆ కృప ఉంది, ప్రభు కన్ను తెరిచాడు, వాడిని వాడుకోబోతున్నాడు. ఈ విషయంలో వాడిని ఎంకరేజ్ చేసి బలపరిచినాడు. ఇంకొంచెం ప్రార్థన చేయాలి, నువ్వు కనిపెట్టు, మాట్లాడబాక. అప్పుడే మొత్తం పేరు ఊరు గొడవ గోత్రం పట్టుకొచ్చాడు. అని ఇట్లా అంటే చెప్పాను, మైకి ఇచ్చాను అడిగి. ఎందుకంటే ఆ దర్శనం, ఆ కృప చెందాడు కదా. నాకు చెప్పేశాడు వివరాలు, కానీ నేను చెప్పను, వేరొకరి క్రెడిట్ నేను తీసుకోను. నా కొడుకు దేవుడు ఆ వరం ఇచ్చాడు, మొత్తం నాదేని మీద పూసుకునే దరిద్రం నాకు లేదు. వాడికే మైకి ఇచ్చాను, మాట్లాడరా అని. ఇక్కడ కూర్చున్న వారిలో పలాని పేరు, పలాని సహోదరి, పలాని డ్రెస్సెస్కి వచ్చింది, నీ సమస్య దొల్లుకుంటూ వచ్చేసింది వేసి రక్తం ఇచ్చి. సాధన చెయ్యాలి ఒక ఇంద్రియాన్ని. మీకు అర్థమవుతుందంటారా? అలా ఎవరికైతే సాధకము చేయబడ్డ జ్ఞానేంద్రియాలు ఉంటాయో వారికి వయసు వచ్చినట్టు. వారు ఒకవేళ ఈ వయసులోనే వచ్చేస్తే కూడా అటు వయసు వచ్చిన చేయలే, 70 ఏళ్ళకి రాపోయినా ఆడు పిల్లగాడే. శరీరపు వయసు లెక్కలో లేదు. మేము సేవకు వచ్చి చాలా కాలం అయింది, అయితే ఉపయోగం ఏముంది? చూసుకొని మరి వాళ్ళు చెప్పుకొని ఏడవాలి, ఏమీ లేదు. వివరాలని నువ్వే చెప్పి అనవసరంగా పరువు పోగొట్టుకోబాకు, సైలెంట్ ఉండటమే మంచిది. మౌనమే అలంకారం అని శాస్త్రం ఉంది. ఆడు సైలెంట్గా ఉంటే ఆడికి అక్షరం ఒక మ్యాటర్ లేకపోయినా చూసినాడు, అమ్మిడు ఏదో మా మేధావులో ఉన్నాడు రోయ్, ఇటు సైలెంట్గా ఉంటున్నాడు, ఏదో విషయం ఉండిద్ది అనుకొని గౌరవ ఎత్తారాన్ని. నోరు తెరితే పరువు పోయినట్టే.
నోరు తెలియకుండా సైలెంట్గా ఉన్నంతసేపు వీడి పెద్ద మేధావిగా లెక్కించబడతాడు. అదే తెలివైన పని. అలా ఉండటమే బెటర్. దేవునికి స్తోత్రం అనండి. కన్నుకు సాధన చెప్పాం కదా, అన్నీ చెప్పాలని టైం అయిపోద్ది. మా తమ్ముడు నాకు ముందే టైం చూపించాడు. కానీ నేను ఏం చేస్తానంటే ఇంకోటి చెప్తా. ఏంటది? మోషే కొండ మీద ఉన్నాడు, యెహోషువ పాలెంలో ఉన్నాడు. పాలెములో ప్రజలకు ఎవరి దగ్గర ఉన్నట్టు? మోషే కొండ మీద ఉన్నాడు, కొండ దిగువన యెహోషువ ఉన్నాడు. పాలెములో ప్రజలకు ఎవరి దగ్గర ఉన్నట్టు? యెహోషువనే. మోషే ఎక్కడో కొండ మీద ఉన్నాడు దేవుని దగ్గర. మోషే కొండ దగ్గర రాగానే, అయ్యా వందనాలయ్యా, నీ ముఖం చూస్తే తెలిసిపోతుంది దేవుడు నీతో మాట్లాడాడు. అమ్మో నీ దగ్గర పలకలు ఉన్నాయి అయ్యా అన్నాడు. అది సరే కానీ కొడుక, పాలెములో నాకు వినబడుతున్నటువంటి శబ్దములు ఏమిటి అని అడిగాడు. పాలెములో నాకు వినబడుతున్న శబ్దములు ఏంటంటే యెహోషువ అంటాడు, నీకు తెలియదు ఏముంది బాబు, నువ్వు లేకపోతే వాళ్ళు మాట్లాడరు, కొట్టేసుకుంటారు, యుద్ధం. ఇంక ఏం చెప్పను వాళ్ళ గురించి నీకు, అది యుద్ధ ధ్వనియే అని కేకలేసాడు. అప్పుడు మోషే యెహోషువ భుజం తట్టి, లేదు కొడుక, అది యుద్ధ ధ్వని కాదు, సంగీత ధ్వని అన్నాడు. నాన్నగారు మీరు ఎక్కడో కొండ మీద ఉన్నారు, లోకల్ ఎక్కడ, నేను నాకు తెలుసు కదా ఇలా గొడవ, సర్లే పదా అని మనోడిని భుజం మీద చేసి తీసుకెళ్తే వాళ్ళు మంచి డ్యాన్స్ కడుతున్నారు దూడ దగ్గర. ఇంకా 4 నెలల పోతే వచ్చేద్దా బ్యాచ్ మళ్ళీ కిస్మిస్గా ఉంటారు దూడ బ్యాచ్. మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్, అబ్బా డీజేలు పెట్టి గుద్ది పారేస్తుంటారు, వేసి రక్తం ఏం చేయం. ఆడపిల్లలు మగపిల్లలు రకరకాల వింత వింత బట్టలు వేసుకొని చేతి మీదకి వచ్చి రంగులు పూసుకొని ఉగుతుంటారు దూడ బ్యాచ్. మరి మీది అన్నాడు, మాది గొర్రెపిల్ల బ్యాచ్. మా దూడ బ్యాచ్ ఎందుకైతే దేవునికి స్తోత్రం. గొర్రెపిల్ల సంగమా, క్రీస్తు రాజు సంఘమా, రారాజుని ఎదుర్కొనగలవా. అందుకే కదా దూడ బ్యాచ్లో కలవలేదు. అర్థమైందా విషయం? మోషే సీనాయి కొండ శిఖరాన ఉన్నాడు, దేవునితో మేఘములో ఉన్నాడు. పాలెముకు దగ్గర ఉన్నది యెహోషువ, కానీ అది యుద్ధధ్వని అనుకుంటున్నాడు. మోషే అది సంగీత ధ్వని అన్నాడు. ఎవరు బాగా వినగలిగారు? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు అంటే అవి. మనోడు ఎంత ఎక్స్పర్ట్ అయితే దాన్ని గుర్తుపట్టాడు. దగ్గర ఉన్నవాడి కంటే దూరముగా ఉన్నవాడు చాలా తేటగా చెప్పేశాడు. రెగ్యులర్ కాకపోయినా అప్పుడప్పుడు ఆ కృప దేవుడు మాకు కూడా ఇచ్చాడు. స్థానిక సంఘ కాపరి పట్టుకోలేకపోతున్న అసలు సమస్యను ఎన్నోసార్లు ప్రార్థించి వారికి తెలియపరిచే సంఘంలో సమస్య అది కాదు నాన్న ఇదిరా అని వాళ్ళని బలపరిచి ప్రార్థన చేసి ఆ శ్రమలో నుంచి వారి బయటకు వచ్చేందుకు ప్రయాసపడే అవకాశాలు ప్రభు అనుగ్రహించారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈలాగున పంచేంద్రియములు, జ్ఞానేంద్రియములు, కన్ను, చెవి, ముక్కు. ముక్కు అంటే ఏంటి తెలిసిన? కళ్ళకు కనబడిన దానిని కనిపెట్టడం ముక్కు డ్యూటీ. మీకు అర్థమైందా? ఏంటి ఏదో చచ్చిపోయిన వాసన అవుతుంది, అది ఇది కనపడలా, ఇది పనిచేసి దాన్ని కనుగొంటుంది. దాన్నే బైబిల్లో వివేచన వరం అంటారు. కళ్ళకు కనపడదు, ఒక ఏరులో అడుగు పెట్టగానే అక్కడ పరిస్థితిని మొత్తం స్కాన్ చేసి పడేయటం వివేచన వరం. ఇది ఆత్మతో ఉన్నాడా, ఇది భ్రమపరచు ఆత్మ, ఇది దేవుని ఆత్మ, తేడానా? వెస్ట్ గోదావరిలో చేబ్రోల్లో ఒక పాస్టర్ గారు నన్ను సేవకు వచ్చిన కొత్తలో పిలిచారు ఉపవాస కూటాలకి. ఆ కోడికలకి పిలిస్తే పాటలు అయిపోయిన తర్వాత నన్ను కూర్చోమని, అయ్యారు ఆరాధన చేసి మీకు ఇస్తున్నాడు. సరే చేయండి బాబు అన్నారు. ఇక ఆరాధన చేస్తుంటే దేవుని కృపలు అందరూ ఆత్మతో నింపడి సంతోషంగా ఉద్యోగం ఉన్నారు అనుకునేంతలోనే ఒకరి తర్వాత ఒకరు మంచి సెలరైపోయా నా కుమారుడా అన్నారు. అది ప్రవచన వరమే కదా. మరి నేను ఆసక్తిగా ఎవరైతే నాకు కుమారు అంటున్నారో ఈ పాస్ గారు అక్కడికి వెళ్ళిపోయి మొక్కలు చేస్తాడు నా దగ్గర. ఆమె ఏదో ప్రవచనం చెప్తుంది, థ్యాంక్ యూ జీసస్ అన్నాడు. వస్తున్నాడు ఇంకోసారి నో కుమారు అంటే మళ్ళీ అటు వెళ్తున్నాడు. నాకు కొంచెం డౌట్ వచ్చి మెల్లిగా కుర్చీ దిక్కి మోకాలేసి, ఏంటి ప్రభా నేను కొత్తగా సేవకు వచ్చాను, అంత గాబరి ఉందో నాకు తెలుస్తలేదు, చిన్నప్పటి నుంచి పరిశుద్ధాత్మ అనుభవం సంఘం ప్రవచనాలు కలిగిన సంఘంలో పెరిగాను, కానీ అక్కడే దిక్కు కొంచెం తేడాగా ఉంది, నాకు డౌట్గా ఉంది, నువ్వే బయలుపరచు ప్రభు అంటే దేవుడు స్పష్టంగా చూపించాడు అవన్నీ దురాత్మలని. మన పాస్టర్ గారు మా బిడ్డలను దయ్యాలంటామని అనుకుంటాడు కదా కేకేసినందుకు. అప్పుడుకు పోనీ ఇంత సైజు ఇంత వయసు కూడా లేదు, కొత్త తీసి పారేస్తాడు అవలేలాగా. ప్రార్థనలు చేసి అలిసిపోయి ఒక అరగంట తతంగం అంతా నడిచింది, మొత్తం అలిసిపోయి సోలిపోయి కింద పడిపోయారు, నీళ్ళు బొట్టి లెగ్గొట్టి అందరూ కూర్చోబెట్టాడు. అప్పుడు నాకు ఇచ్చాడు. నేను అన్నాను, పాస్టర్ గారు మరికొద్దిసేపు మనం ప్రార్థన చేద్దామని. ఓకే అన్నాడు. నేను మీ విశ్వాసులకి తలమి చేసి ప్రార్థన చేయొచ్చా అని అడిగాను.
చేయండి పాస్టర్ గారు అన్నాడు. మీరు నాతో కూడా రావాలి మరి అన్నాడు. ఓకే పద అన్నాడు. అందరూ మోకరించమని, కళ్ళు మూసుకోమని, స్తోత్రాలు చెప్పమని ఈయన వేసుకొని వెళ్ళా. సంఘ కాపరికి పరోక్షంలో సంఘంలో నేనేం చేయను, దొరబన్నట్ట దుర్మార్గంగా వెళ్ళా. వెళితే ఎవరెవరైతే ప్రవచనాలు చెప్పారు, దేవుడు చెప్పాడుగా నా ఆత్మ కాదని, నాకు ఇంక ధైర్యం వచ్చేసింది. సైతానికి ఎందుకు భయపడతా? ఎవరెవరైతే ప్రవచించారో వారిలో ఒక్కొక్కరి మీద తలమి చేయబెట్టి ప్రార్థన చేయడం ప్రారంభం. మీరు నమ్మండి, పెద్ద కేకలు పెట్టి రకరకాల శక్తులు వాటిలోంచి బయట రావడం ప్రారంభించినాయి. 13 మంది భయంకరమైన దయ్యపు శక్తుల నుంచి విడుదల పొందారు. 2-3 నురుగులు కొక్కుని కింద పడి దొల్లేసి విడుదల పొందారు. అందరికీ విడుదల అయిన తర్వాత ఒక అరగంట పట్టింది సేవకు వచ్చే పాస్టర్ గారు. ఏంటి అంటామంటే, అదే నాకు అర్థం అవ్వట్లేదండి, చాలా బాధగా ఉంది నాకు అన్నాడు. బాధపడాలి పాస్టర్ గారు, మీరు వాళ్ళు సంతోషపడాలి, వాళ్ళు విడుదల పొందారు కాబట్టి, కానీ మీరు బాధపడాలండి. అయ్యి ఏంటి బాధ అన్నాను. దేవుడు మిమ్మల్ని గొర్రెల కాపరిగా పెట్టాడు, మీరేమో దయ్యాల కాపరిగా బతుకుతున్నారు. నువ్వు దయ్యాల్ని పెంచి పోషిస్తున్నావు, సంఘంలో ఏం సేవ చేస్తున్నావు నువ్వు అని అడిగాను. అంత మాట అంటావు అన్నాను. మరి ఏం మాట మాట్లాడమంటావు చెప్పు అంటే, తను బాధపడితే ఓదార్చి నాకు ఇచ్చిన డేట్ కన్నా ఇంకో 2 రోజులు అదనంగా ఉండి అక్కడ వాళ్ళ సంఘం అంతటిని ఉపవాసాలు పెట్టి, ఏమి పొంద పెరిగిన ఈ పొందబాకండ్రా అని చెప్పి వాళ్ళని బలపరిచి వచ్చే కృప నా సేవ ప్రారంభంలో ప్రభు నాకు ఇచ్చారు. అప్పటికి బుట్టాయిగంలో సేవ చేస్తున్నాను. ఇంకా విశాఖపట్నం వెళ్ళా. 96వ సంవత్సరం జరిగిన గొడవ చెప్తున్నాను మీకు నేను. 96 అంటే సరిగ్గా 20వ ఏట నాకు. దేవునికి స్తోత్రం. మన ఇంద్రియాలు ఎక్సర్సైజ్ అవ్వాలి, ప్రాక్టీస్ అవ్వాలి, ఆ పనిలో ఉండాలి. నువ్వు రోజు సాధన చెయ్యాలి. ఆమేన్. ఎప్పుడైతే మనకు సాధకము చెయ్యబడిన జ్ఞానేంద్రియములు ఉంటాయో మనకేమొచ్చినట్టు? అది వయసు వచ్చిన వారు దేనికి పనికి వస్తారు? యెహోవా సేనగా బయలుదేరడానికి పనికి వస్తారు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరేమన్నా మరి ఓపికగా 2 మాటలు వినే పరిస్థితిలో ఉన్నారా? ఏమన్నా మాట్లాడరే? 1, తన ప్రజల భారమును తెలుసుకునగలిగితే, ఆత్మల పట్ల భారము తెరే వయసు వచ్చినట్టు. 2, సాధకము చేయబడ్డ ఇంద్రియాలు ఉంటేనే వయసు వచ్చినట్టు. 3, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వాక్యాలు ఒక 3-4 చదివి పెట్టండి చాలు. ఆత్మ సంబంధులై అని ఉందా? అది ఎందుకని? ఇప్పటికీ ఎందుకు పెంచలేకపోతున్నావు మరి? ఎట తెలిసింది నీకు? శరీర సంబంధం ఎట తెలిసింది? ఇంకా అది చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాపం బిడ్డకి ఏం తెలియదు. నేను 5 ప్రశ్నలు అడిగితే 5టికి ఆన్సర్లు చెప్పేసింది. మామూలు పాయింట్లు కాదు అవి. ఏం చెప్పాడు అక్కడ? వాక్యంలో పట్టుకో 4 పాయింట్లు. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలు తోపించారు, కానీ బలమైన ఆహారం మీకు ఇవ్వలేదు, కానీ ఇంకా అలాగే తగలబడ్డారేమిట్రా అని కోప్పడ్డాడు. కోప్పడుతూ మీరింకనూ శరీర సంబంధులై బలహీనులై ఉన్నానని, ఇంకనూ శరీర సంబంధులను ఎందుకన్నావు అని అడిగితే, మీలో అసూయయు కలకమును ఉండగా మీరు క్రీస్తునందు పసిబిడ్డలే. అంటే వీళ్ళు తిరిగి జన్మించిన వాళ్ళే, క్రైస్తవులే, సంఘములోని వారే, కానీ ఇంకా క్రీస్తునందు వీరు పసిబిడ్డలే. ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, వారిలో అసూయ, కలహము, వీటిని ఏమంటారు? గలతీ 5:19 ప్రకారం శరీర కార్యములు అనండి. ఎవరెవరిలో ఇంకను శరీర కార్యములు పని చేయించును వారందరూ పసిబిడ్డలే. పాయింట్ అర్థమైంది మీకు? ఎంత పెద్ద ప్రసంగికుడైనా, సీనియర్ మోస్ట్ దైవజనుడిగా ప్రఖ్యాతి నొందిన, అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించగలిగిన, శరీర కార్యములు తనలో ఇంకా పనిచేస్తూ ఉంటే అతడు క్రీస్తు లెక్కలో పసిబిడ్డ. ఆత్మ సంబంధిక కాదు, ఆత్మ సంబంధమైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోయాను. మీరు శరీర సంబంధులే, ప్రకృతి సంబంధులే, క్రీస్తులో పసిబిడ్డలే. ఎందుకు ఇన్ని మాటలు వాడేస్తున్నాడు? శరీర కార్యం.
దైవజనులారా, నీలో ఆత్మకార్యములే కనబడాలి, కానీ నీలో శరీర కార్యము కనబడిందంటే నువ్వు పిల్లకాయగాడితో సంబంధం, దేవుని సేనగా బయలుదేరి నీకు అర్హత లేదు. ఆ మధ్య కార్గిల్ యుద్ధం టైంలో శ్రీకాకుళంలో ఒక బొడ్డోడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి, ఎస్ఐ అంకుల్, ఒక గన్నె వంటి పాకిస్తాన్ అందరినీ కాల్చేస్తాను. ఎస్ఐ గారు టీవీ రిపోర్టర్స్ని పిలిచి ఆయన వీడియో తీపించి టీవీలకి ఇచ్చాడు. సరదాగా అన్ని ఎత్తుకొని ముచ్చటబడి, మీరు అన్ని కబుర్లు చెప్తారు కానీ నాకు గన్నెవ్వట్లేదు, గన్నెవ్వండి అంటాడు. రిపోర్టర్స్ అందరూ వచ్చాక ఎస్ఐ గారిని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, వెరీ గుడ్ నాన్న, ఇలా ఉండాలి భారతదేశం పట్ల దేశభక్తి, కానీ నువ్వు చిన్న పిల్లడు కదా, నీకు ఇవ్వకూడదు, మంచి చదువుకో, ఇంటర్మీడియట్ పాస్ అవ్వు, డిగ్రీ కూడా అయిపోయాకరా, నీకు తప్పకుండా తుపాకిస్తానంటే, మీరు నన్ను మోసం చేశారని వెళ్ళిపోయాడు. చిన్న పిల్లోడండి, వాడికి రోషం ఉండొచ్చు, వాడి దేశభక్తి జెన్యూన్, వాడి రోషం జెన్యూన్, వాడి ఆసక్తి జెన్యూన్, కానీ తుపాకీ పట్టే వయసు కాదు. నువ్వు యెహోవా సేనగా బయలుదేరాలన్న కసి, ఆశ, రోషం, భారం నీకున్నా తగిన వయసు రాకపోతే నిన్ను చేర్చుకోడు. నాకున్న భారం మీరు నమ్మట్లేదని నమ్ముతున్నావు, కానీ వయసు రాలేదా? ఐగుప్తులను విమోచించబడ్డాం, వాగ్దాన దేశం స్వతంత్రించుకోవాలి, శత్రువులు ఉన్నారు, వారిని వెళ్ళగొట్టి దాన్ని స్వాధీనపరచుకోవడం అవసరమా కాదా? అంతటి అత్యవసర విభాగానికి సంబంధించి అనర్హులమైపోయాం. ఇంకెందుకు బతుకు? జనాభా లెక్కల్లో మనం మామూలే, 30 లక్షల మందిలో మనం ఒకడమే. మన్నా తింటాకి, మంటలో నీళ్ళు తాగుతాకి పనికొస్తాం, మనం యుద్ధం చేయడానికి పనికిరాం. సిగ్గనిపించొద్దా? విమోచించబడ్డ నీవు ఐగుప్తులు దాటిన నీవు, సముద్రాన్ని దాటిన నీవు, నదులు దాటి ఎడారి దాటిన నీవు దేవుని యుద్ధానికి పనికి రాకుండా కురిసిన మన్నా, వచ్చిన నీళ్లు తాగటానికి తప్ప దేనికి పనిచేయమంటే సిగ్గనిపించొద్దా? ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితం జీవించిన తర్వాత కూడా, ఇన్ని వరాలు పొంది, ఇన్ని మేలులు పొంది, ఇన్ని కృపలు పొందిన తర్వాత కూడా యెహోవా సేనగా బయలుదేరి అర్హతకు రాలేదంటే, ఇంకా పిల్లకాయగా మిగిలిపోయావంటే దుఃఖపడవలసిన విషయం అది. కాబట్టి దేవుని సేవకుని నేను మనవి చేస్తున్నాను, ఎలాగైనా తిప్పలబడి ఆత్మల భారాన్ని సంపాదించుకోండి. మీ గుండె నిండా నశించిపోయి ఆత్మల కొరకు భారం అంటే పెద్ద పెద్ద పదాలు వాడి ప్రార్థన చేయటం కాదు. రోడ్డు మీద వెళ్తున్నాడంట, పౌలు గారు విగ్రహార్థం కనపడింది, ఆత్మలో పరితాపం పట్టలేక ఏడిచేస్తున్నాడు. మనమైతే చదువుకున్న మూర్ఖత్వం పొలదండి వాళ్ళకి, ఎప్పటికి మారుతారో ఒక డైలాగ్ ఇసిరి వెళ్ళిపోతాం. పౌలు వెళ్ళలేకపోయాడు, ఏడ్చేశాడు. అక్కడ యెరూషలేము దెబ్బ తగిలిందని తెలియగా నెహెమ్యా దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తన సహోదరులు ఖాళీ సంచులతో లైన్లో నిలబడ్డ సంగతి కనపడితే యోసేపు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. భారం అంటే ఏంటి తెలుసా? అణుచుకొనలేనంత దుఃఖం రావాలి, కంట్రోల్ చేసుకోలేనంత దుఃఖం, ఎంత తమాయించుకుందామన్న దుఃఖం పొంగి పొరులుతోంది. నీ దేశం నశించిపోతుంటే, స్వజనం నశించిపోతుంటే, నీ ప్రాంతం వెనకబడిపోతుంటే నీకు ఇలాంటి తపన, అసలు నీకు దుఃఖమే రావట్లేదు, నీకు తెప్పలేదంటే భారం లేనట్లు లెక్క. ఇప్పుడు ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అని అడిగాడు. ఇప్పుడు ప్రసవ వేదన ఉంటేనే ఆత్మలు వస్తాయి అంటుంది. ఆత్మల కొరకు ప్రసవ వేదన ఉండాలి. మరి ప్రసవ వేదనలో కన్నీరు రాదా అండి? మరి ఒకడు అంటాడు, ఏడు చేతేనా? ఇప్పుడు నువ్వు వెళ్ళి నొప్పులు పడుతున్న ఒక తల్లిని కనుక్కోరా, ఏడుపు వస్తుందో చెప్పుద్ది నీకు. పనికి మన లాజిక్లు, వ్యర్థమైన సిద్ధాంతాలు మాట్లాడుతున్నావు. ప్రసవించు స్త్రీకున్న వేదన రావాలని లేదా? ప్రసవ వేదన సరిపోద్దా అని లేదా? ఎక్కడ చదివా బైబిల్ నువ్వు అసలు? మరి నర్సులు, అమ్మలక్కలు, డాక్టర్లు అందరు పక్కన ఉండి ఏడవబాక, ఎందుకు ఏడుస్తావాలాగా వరగా అంటే, సారీ మేడం ఈ అంటదా? నువ్వుగా తల్లి అవుతున్నావు భూమి మీద, నర్మాయ్ పెద్ద అడావుడి చేస్తా, రోజుకు 10 మందికి మేము డెలివరీ చేస్తాం అక్కడ, నర్మాయ్ అని గోమ మీద కూడా ఒకటి వేసింది అనుకోండి, ఇంకొంచెం ఏడుస్తుంది అంతే. అసలు ఆ ప్రసవ వేదన దుఃఖాన్ని ఎట్లా ఆపుద్దండి? కడుపులో ఎవడన్నా ఉంటే నీకు వస్తుంది ఏడుపు. ఒక జాతిని, ఒక జనమును, ఒక ప్రజను నువ్వు దేవుని సన్నిధిలో గర్భాన్ని మోసిన వాడిపైతే దుఃఖం ఆగదు నీకు. ఆ ఏడుపు నీకు ఉంటుంది. ఆ ఏడుపు ఎప్పుడు ఆగుద్ది తెలుసా? బిడ్డ ఏడుపు కనబడితే ఆగుద్ది. డాక్టర్లు ఎన్ని చెప్పిన ఏడుపు ఆగదో, కెవ్వు మరి క్యా కనబడితే ఈ పిల్ల నవ్వుద్ది.
పోద్ది ఏడు పెట్టిపోద్దా సడన్గా ఆపేసావు. ఇప్పుడు దాకా నాటకమా? నాటకం కాదు, అదే స్వచ్ఛమైన జీవితం. ఇప్పుడు దాకా ఏడ్చాడు, ఇప్పుడు నవ్వుతున్నాడు అంటే అదేరా మరి మాతృత్వపు మధుర్యం అంటే అదే. అడిగి ఏం తెలుసు సబ్జెక్టు అని చేత నేను మనవి చేస్తున్నాను. మన ప్రజల పట్ల భారం ఉంటే నీకు వయసు వచ్చినట్టు, సాధకము చేయబడ్డ జ్ఞానేంద్రియాలు ఉంటే నీకు వయసు వచ్చినట్టు. ఇంకా శరీర కార్యములను కాల్చివేయబడి ఆత్మ కార్యములు నీలో ఉంటే నీకు వయసు వచ్చినట్లు. ఆమెన్, ఆమెన్. ఒక్క మాట చెబుతాను, అలాగే అంటాడు, వదులుతలేదు. వదిలేస్తానులేండి. 1 కొరింథీ 13 అధ్యాయం. నాకు మాత్రం కంగారు లేదా? ట్రైన్ ఎక్కాలి మరి ఇప్పుడు. ఎందుకు 10-11 వచ్చినాలు? పౌలయ్య గారు చెప్తున్నారు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె ప్రవర్తించి తిని, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, పెద్దవాని వలె ప్రవర్తిస్తున్నాను. ఇంతకే పిల్లకాయతనం ఏంటి, పెద్దరకం ఏంటి? ఏమన్నాడు సార్ అక్కడ? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది. ఏది సంపూర్ణం అవ్వలేదో, ఏది పరిపూర్ణం అవ్వలేదో, ఏది అపరిపక్వంగా ఉందో, ఏది లోపముగా ఉన్నదో, ఏది వెలితిగా ఉన్నదో అదే సూపర్ అనుకున్నాడు అప్పుడు దాకా. ఓరు ఇది కాదురా బాబు, అసలు ఇది అని తెలిసాక దాన్ని వదిలేశాడు. ఇది పెద్ద రకం, అది పిల్లకైతాను. ఈ పరిధిలో దానికి సంపూర్ణంగా న్యాయం చేయటం సాధ్యం కాదు. కానీ ఒక డైలాగ్, ఒక పదం, నీకు సంపూర్ణత దర్శనం వస్తే నీకు పెద్దరికం వచ్చింది. ఆ పరిపూర్ణత కొంచెం దర్శనం నీకు వచ్చిందా? ఓహో ఇది విషయం, అసలు అబ్బాయి ఇది ఛాయే, ఇది మామూలే, ఇది లోపం గలది, ఇది సాదృశ్యమే, అసలుది ఇది. నీకు అది వచ్చిన రోజున పని అయిపోయినట్లు లెక్క. స్తోత్రం అనండి. నా మాట మీకు అర్థమైంది అంటారా? ఇందు మూలముగా తేలుచున్న ఫలితార్థం ఏమనగా 4 ముక్కలు. యెహోవా ఒక సైన్యమును తయారు చేయాలని చూస్తున్నాడు. తన ప్రజల కొరకు సిద్ధము చేయబడిన వాగ్దాన దేశమును స్వాధీనపరుచుకునే యోధుల కొరకు చూస్తున్నాడు. కురిసిన మన్నా తిని బండలో నీళ్లు దాగి బతికే జనాభా లెక్కల వారి కోసం కాదు, వారిలోంచి తన సేనగా బయలుదేరే వారి కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను జనాభా లెక్కల్లో మన్నా బ్యాచ్లో ఉండిపోకుండా యెహోవా సేనగా బయలుదేరాలని ఆశపడుతున్నానంటే నీకు 4 అర్హతలు కావాలి. వయస్సుకు సంబంధించి 1, తన ప్రజల భారవనికి రావాలి. 2, సాధకము చేయబడ్డ జ్ఞానేంద్రియాలు ఉండాలి. 3, శరీర కార్యములు కాలిపోయి నీలో ఆత్మ కార్యములు కనబడాలి. 4, నీకు ఒక సంపూర్ణత దర్శనం రావాలి. ఈ 4 అనుభవాల మీద సాధన చేద్దాం, ప్రయాసపడదాం.